ఈ రోజు నుంచి గోమాంసం నేను తినను నిర్ణయం తీసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకోసం అంటే నా సోదరులు థ్యాంక్ యూ వెల్కమ్. ఎందుకంటే నా సోదరులకు మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం నేను ఈ డిసిషన్ తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా అప్పీల్ చేయమని చెప్పేసి. ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం ఎవరితో అయితే కలిసి మన జీవితం గడుపుతున్నామో వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి, వారు ఇంత సెంటిమెంటల్గా అటాచ్ అయి ఉన్నారు కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయాలి. వారి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా అయితే నేను వెనకడిగేస్తున్నానో, ఎంతమందికి అయితే సాధ్యమవుతుందో వారు కూడా వారి మనోభావాల్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెనకడిగేసి తినడం మానేమని నేను కూడా అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే మీరు చేస్తున్నట్టుగా నేను చేస్తున్నట్టుగా దేశంలో నుంచి ఒక పెద్ద స్థాయి నుంచి ఇక్కడ నుండి ప్రైమ్ మినిస్టర్ అయినా అప్పీల్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఎక్స్పోర్ట్ జరుగుతుందో, ఇక్కడ నుంచి భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుందో దాని మీద కూడా, ఎందుకంటే ఇది నేను ఎంతైతే పరిశీలించానో ఇది రాజకీయంగా వాడబడుతున్నటువంటి విషయంగానే నాకు కనబడింది. ఇది రాజకీయంగానే నాకు కనబడింది. ఇది ఏమవుతుందంటే ఒక సెంటిమెంటల్గా ఉన్నటువంటి విషయం వేరు, రాజకీయంగా పొలిటికల్గా ఉన్నటువంటి విషయం వేరు. కాబట్టి దీని ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి. నేనైతే ఒక డిసిషన్ తీసుకోండి. ఇప్పుడు మేము ప్రకటిస్తున్నాను మేము ముందు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. యాక్చువల్లీ డిబేట్ ఉద్దేశించి వచ్చినటువంటి మీరు క్యాజువల్స్ క్వశ్చన్కి 2 hours టైం అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ మీరు ఇంతకుముందు కూడా డిబేట్ అన్న పదం ఇది 3వసారి మీరు వాడుతున్నారు. నేను డిబేట్ అన్న ఆలోచనతో నేను రాలేదు ఇక్కడ. పద్ధతి మాట్లాడడానికి అది తప్పితే గానీ అన్వేషణ డిబేట్ అన్న ఆలోచన. ఇంకొక విషయం కరెక్షన్ ఏంటంటే గరికపాటి గారు చెప్పారు అని చెప్పాను కదా, గోమాంసం తిన్నారు అన్నది నాకు డౌట్ఫుల్గా ఉంది. ఓకే, రాములు వారు మాంసం తిన్నారు, మాంసాహారిగా ఉన్నారు, క్షత్రియుడు కాబట్టి తిన్నారు అన్న విషయం వారు చెప్పున్నారు. గోమాంసం నుంచి ఐఎమ్ ఆల్సో డౌట్ఫుల్. మేబీ గరికపాటి గారు గతంలో ఒక వీడియోలో చేశారు. అది కాంట్రవర్షియల్ వీడియో. ఏంటంటే రాముల వారు క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడు మాంసం తింటాడు అనేది ఆయన చెప్పినట్టుగా నేను విన్నాను. అది మాంసం ఏ మాంసము ఏంటి అన్నది అది వేరే విషయము. చాలా సందర్భాల్లో కొన్ని ఆర్టికల్స్ చదివినప్పుడు గోమాంసం తిన్నట్టుగా అనేక ఆర్టికల్స్ చూడడము, ఇది పర్మిటెడ్గా ఉంది అన్నట్టుగా చెప్పడము, ఇది కొన్ని ఆర్టికల్స్ చూస్తున్నాను. మేబీ అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. చూడండి సార్, ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికైనా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. రైట్, కరెక్షన్ చేసుకోవచ్చు ఆ విషయం. సార్ యాక్చువల్లీ నేను చేసినటువంటి వీడియో దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం చాలా ఖచ్చితంగా చెప్తాను. ఇప్పటికీ చాలామంది ముస్లిం సోదరులకి తప్పుగా అర్థమైంది. జస్ట్ సోదరులకి మాత్రమే, ఆలింలకి, ముఫ్తీర్లకి, దావా పండితులకి, ముస్లిం పండితులకి ఖచ్చితంగా క్లియర్గా అర్థమైంది. వాళ్ళకి అర్థమైనటువంటి విషయం, నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే భారతదేశం హిందూ పౌరుడిగా అని ఎందుకు మెన్షన్ చేశాను అని అంటే, భారతదేశం అఖండ భారత్ ఉండాలి అనే ఆకాంక్షించింది ఒక హిందూ మాత్రమే, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ. ముస్లింలు కూడా అనుకోని నుంచే ఇంకా హ్యాపీయే. అయితే గతంలో కాందహార్ అని ఒక దేశం ఉండేది సార్, అది ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు. దాన్ని హిందువులు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అఖండ భారత్ని కోరుకున్న ప్రతి హిందువు భావించేది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వదులుకున్నాం, పాకిస్తాన్ వదులుకున్నాం, మయన్మార్ని వదులుకున్నాం, ఇంకా చెప్పుకుంటూ పోతే నేపాల్ యాక్చువల్లీ ఇక్కడే వదులుకున్నామనే చెప్పవచ్చు. అయితే నా క్వశ్చన్ చాలా సూటిగా ఏంటంటే భారతదేశం అనేక సార్లు చాలా దేశాలని వదులుకుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మయన్మార్, ఇట్లా మతం పరంగానే ఇవన్నీ విభజన చెందబడ్డాయి. అయితే దేశం ఇన్ని ముక్కలుగా అయిపోయింది. అయితే రానున్న రోజుల్లో ఒక హైదరాబాద్ కూడా ఇస్లాంగా మారిపోతుందేమో రానున్న రోజుల్లో జనాభా ప్రకారంగా. ఎందుకు, వాళ్ళ ఖురాన్లో ఈ రకంగా బోధింపబడ్డది కాబట్టి మేబీ వాళ్ళు మాకు సపరేట్గా కావాలి, పరిశుద్ధులంతా ఒక చోటు ఉండాలి అని చెప్పి పాకిస్తాన్ నినాదం ఏ రకంగా అయితే జరిగిందో అలా ఉండవచ్చునేమో. వెస్ట్ బెంగాల్ ఇంకో 30-40 సంవత్సరాలు అది కూడా ఒక దేశంగా ఏర్పడవచ్చు. కేరళ కూడా ఇంకో 10-20 సంవత్సరాల్లో ఇంకో దేశంగా ఏర్పడవచ్చునేమో. ఎందుకంటే వాళ్ళ సైన్యము చాలా తక్కువగా ఉన్నందున హిందూ ముస్లిం బాయ్ అని చెప్పండి. ఎప్పుడైతే సైన్యం కనుక కూడినప్పుడు వాళ్ళ మీద దాడి చేయండి అన్నట్టుగా నేను అర్థం చేసుకున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ వల్ల దేశాలు విడిపోయినాయి అనిపించింది. అదేవిధంగా చాలాసార్లు ఒకసారి మతం మారిన తర్వాత పేర్లు ఎందుకు మార్చుకున్నారో తెలియలేదు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా చూసాం. అంటే భారతదేశాన్ని వదిలేసి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయారు, పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఈ వాక్యాలకు ఆ వాక్యాలన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించినప్పుడు వీడియో షూట్ చేయడం జరిగింది. సో నేను చదివినటువంటి వాక్యాల్ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మీరు చదివేస్తే కొంత సమయం పట్టినా పర్లేదు కానీ, బట్ వాటి మీద అయిపోయిన తర్వాత గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనే దాని మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. 4వ సూర 144వ ఆయత్, 3వ సూర 28వ ఆయత్, 5వ సూర 51వ ఆయత్, 8వ సూర 72వ ఆయత్, 9వ సూర
28వ ఆయత్, రెండో సూర 256వ ఆయత్, 18వ సూర 29వ ఆయత్, 9వ సూర 29వ ఆయత్, 3వ సూర 19వ ఆయత్, 3వ సూర 85వ ఆయత్, 9వ సూర 5వ ఆయత్. అయితే ఇవి అన్ని కలిపి ఒక 10-15 ఉండొచ్చు సార్, కానీ 100 రాశాను నేను. యాక్చువల్లీ 100 వాక్యాలు రాశారు. 100 వాక్యాలు రాశాను. సో ఇది కేవలము ఖురాన్ని తప్పుపట్టాలనో లేదు మీ మతం ఏదో తప్పు అని చెప్పడానికో నా ఉద్దేశం కాదు. ఇతిహాసాల్లో చూసినట్లయితే చాలా దేశాలు కలిసి ఉన్నప్పటికీ విడిపోయినాయి. నిజంగా ఔరంగజేబు మతం మారినప్పుడు మనిషిని నరికి చంపాడు. ఇప్పుడు రీసెంట్గా చూసినట్లయితే కొందరు తప్పు కొందరు కాదు అని అంటున్నారు. చావా సినిమాలో ఔరంగజేబు ఎలాగైతే శివాజీ మహారాజ్ యొక్క కొడుకుని సంభాజీ మహారాజ్ని మతం మారనంత వరకు జస్ట్ మతం మారితే చాలు ఆయనను వదిలేద్దాము అని అనుకున్నారు. యాక్చువల్గా కాఫీర్ని ఒక విషయం ఏంటంటే కళ్ళల్లో పొడవండి, తోలు తీసేయండి బతుకుండంగానే అని అన్నారు. అది ఈ టైంలో వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడి ఏదో తీసుకురావాలి అనేది నా ఉద్దేశం కాదు. గతంలో రజాకార్లు కూడా ఏ కాఫీ రోంకో అనే పదాన్ని వాడతారు. గతంలో అనేక సినిమాలలో కాదు నేను మాట్లాడుతుంది, పుస్తకాల్లో చెప్తున్నటువంటి కాఫీర్ అనే పదాన్ని వాళ్ళు అవహేళన చేయటము, మన దేవుణ్ణి మన మతాన్ని విశ్వసించారు కాబట్టి ఈ రకంగా జరిగింది. అనేకమైన రాజులు వాళ్ళ యొక్క ఎజెండా కేవలం ఒకటే అయి ఉండింది, ఇస్లాం మత స్థాపన జరగాలి అనే ఉద్దేశం మీద ఎడారి ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి గుర్రాలు యావత్తు భారతదేశం చుట్టూ కేవలం మొఘల్సే కాకుండా మొఘలు ప్రాంతంలోనైతే ఇలాంటివి అనేక జరిగినాయి. ఇంకో హిస్టరీ చెప్పాలి అని అంటే సార్ ఇది నిజమే, మీరు కూడా ఎక్కడన్నా మనం 1000 ఇయర్ దగ్గర ఏడిలో 1200 సంవత్సరంలో 12వ శతాబ్దంలో దాదాపుగా 10 మిలియన్ అంటే 10 లక్షల మందిని మతం మార్చారు. ఆ టైంలో మతం మారకపోతే చంపేసేవాళ్ళు. మొఘల్స్ ఇంకా ఉండుంటే ఖచ్చితంగా ఈ భారతదేశం ఇస్లాం దేశమే అయ్యేది తప్పితే కానీ మొఘల్ దాదాపుగా దేశం పటాన్ని చూస్తే మొత్తంగా ఆక్రమించేశారు. కేవలం మరాఠా సామ్రాజ్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోయి ఉండుంటే సనాతన ధర్మం ఉండేది కాదేమో, నిజంగా ఉండాలని పాపం అంత మంచి యోధుడిని ఉంచారేమో. అందుకే మధ్యలో ఒక స్టోరీ ఉంటే ఆ ఖడ్గము సాక్షాత్తు అమ్మవారే ఇచ్చారు అనేది ఒక స్టోరీ కూడా ఉంది. సో మొత్తం మీద చూసినట్లయితే కంక్లూడ్ చేయండి సార్. మొత్తం మీద మొన్న 80 సంవత్సరాల క్రితం చరిత్ర చూస్తే రజాకార్లు నిజాం ప్రభుత్వంలో శిస్తు కట్టని ఎడల ట్యాక్స్ పే చేయని ఎడల కాఫీర్లను నరికి చంపారు. మతం మార్చితే వదిలేశారు. బ్రాహ్మణులను వెనక పిలక కోసేయటం, దజ్జన్ని కోసేయటం ఈ రకంగా చేశారని మొన్న రీసెంట్గా చదివిన పుస్తకాలు రిఫరెన్స్ ఇవ్వమని నేను ఇస్తాను. సో ఇదంతా రాజులు అదే చేశారు. ఏది ఇస్లాంని నమ్మినటువంటి ఖురాన్ని నమ్మినటువంటి రాజులు ఎందుకు ఇంత గట్టిగా చెప్పాలి అని అంటే ఇస్లాం సోదరులకు కోపం రావాల్సిన అవసరం లేదు. ఇతిహాసాల్లో జరిగినటువంటిది ఇదే కాబట్టి కేవలము ఖురాన్ని నమ్మి చంపారా కాఫీర్లను లేదా అనే కాంట్రడిక్షన్ను సెకండ్ డౌట్ కూడా అవసరం లేదు సార్. కారణం ఏంటంటే వాళ్ళు ఆలయాలను నిర్మించలేదు, మసీదులను నిర్మించారు. మసీదులను నిర్మించిన వాడికి ఎవడు కాఫీరో తెలుసు, ఆయన ఏ మతాన్ని స్థాపించాలనుకున్నాడో చాలా కరెక్ట్గా తెలుసు. సో అది ఎక్కడ ఖురాన్లోనే ఈ కాఫీర్లను నరికి చంపమని ఉందేమో కావచ్చు బహుశా. అందుకే ఈ దేశాలు విచ్ఛిన్నమైనాయి. అందుకే వాళ్ళు ఆ రాజ్యాన్ని స్థాపన చేయటానికి వాళ్లకు ప్రలోభ పెట్టినటువంటి విషయం ఎక్కడి నుంచి ఆ బీజం నాటింపబడవచ్చు. సో గతంలో జరిగినాయి, పూర్వంలో జరిగినాయి, రేపు జరగవచ్చుని ఏమో అనే ఉద్దేశం మీద నేను అడగడం జరిగింది సార్. తప్పైతే క్షమించాల సోదరులు. తప్పేం లేదు, మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా మీరు అడిగారు. నాలెడ్జ్ కూడా కాదు సార్, జస్ట్ ఇన్ఫర్మేషన్. నాకు మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మీరు అడిగారు. మనకున్న ఇన్ఫర్మేషన్లో ఎంత పర్సంటేజ్ కరెక్ట్ ఎంత పర్సంటేజ్ రాంగ్ అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎట్లా పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది అంటే అయితే మనం మీరు మాట్లాడడం అయిపోయిందా? లేదు, చివరిలో అది చెప్దాం సార్. ఫస్ట్ నేను చదివేసినటువంటి ఒక్కసారి అయిపోతే ఇంకా డిస్కషన్లోనే ఉంది, దయచేసి ఇది ఒకటి క్లారిటీ ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రాజులు యుద్ధాలు చేశారంటే వాళ్ళ రాజ్యాల కోసం చేశారు. హిందూ రాజులు యుద్ధాలు చేశారు, ముస్లిం రాజులు యుద్ధాలు చేశారు. ఔరంగజేబ్ దగ్గర చూసుకున్నట్లయితే అనేక వందల మంది హిందువులే అక్కడ సైనికులుగా ఉన్నారు, అనేక వందల మంది ఆఫీసర్స్గా కూడా ఉన్నారు. మొదటి ఔరంగజేబ్ కట్టినటువంటి టెంపుల్స్ 100కి పైగా టెంపుల్స్ మీరు హిస్టరీ చూసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇక్కడ మొఘల్స్ ఉన్నప్పుడు కాఫీర్లను చంపేయండి అని ఉంటే ఇంకెవరు మిగిలి ఉండకుండా ఉండాల్సింది. దాదాపుగా 600 సంవత్సరాలు వారు పాలించారు, 700 సంవత్సరాలు మారారు కాబట్టి అంటే ఇప్పుడు హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు? మరి అందరినీ చంపాలి కదా. ఎప్పటి నుంచో ఉన్నారు,
కాఫీర్లను చంపారు, అనేక మంది శవాల దిబ్బలుగా మారిన తర్వాత మిగిలిన వారు మతం మార్చుకున్నారు కాబట్టి మహేందర్ గారు ఇక్కడ ఏంటంటే జరిగిన హిస్టరీ వేరు, ఈరోజు మనం మాట్లాడుకుంటుంది వేరు. నిజంగా 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, 600 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వారు కాఫీలను చంపారన్నప్పుడు వాళ్ళ దగ్గర సైనాధిపతులు హిందువులుగా ఉన్నారు, సైనికులు హిందువులుగా ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు మతాలు మారలేదు కదా, వాళ్ళు హిందువులుగానే ఉన్నారు కదా. కాదు, ఇక్కడ రాజ్యం కోసం జరిగినటువంటి పోరు ఉంది. నిజంగా మత పిచ్చితోనే ఉంటే ఎందుకని మసీదులు కట్టారు, ఎందుకని టెంపుల్స్ కట్టిన ఉన్నారు కదా. అలా అయితే హిందువులు యుద్ధాలు చేశారు, ముస్లిం రాజ్యం కోసిందే. ఈరోజు మనం దాన్ని రంగు మార్చేసి ఇది మతపరంగా జరిగిన యుద్ధమే, 2 మతాల మధ్య జరిగిన యుద్ధం అని చెప్పేసి ఈరోజు మనం చూపిస్తున్నాము. అది వాస్తవం కాదు, చరిత్ర అది వాస్తవం కాదు. రజాకార్ల గురించి ఉంది, రజాకార్ల గురించి ఖచ్చితంగా మూవీ వచ్చింది. నేను చెప్పేదండి, నేను క్లియర్గా యూట్యూబ్లో నేను వీడియో రిలీజ్ చేశాను. వాస్తవికత ఏంది, రజాకార్ల నుంచి గతంలో వచ్చినటువంటి ఒక మూవీ ఉంది, దాంట్లో చూపించినటువంటి మూవీ హిస్టరీ ఏంటిది, ఇప్పుడు చూపించిన హిస్టరీ ఏంటిది. యాక్చువల్గా జరిగింది ఏంటిదంటే ప్రజలు వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. హక్కుల కోసం పోరాడిన వాళ్ళలో ముస్లిమ్స్ హిందువులు కలిసి ఉన్నారు, చనిపోయిన వాళ్ళ హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు, చంపిన వాళ్ళలో హిందువులు ముస్లింలు కలిపి ఉన్నారు. రజాకార్ల సైనికుల్లో రజాకార్ల తరపు నుంచి వాళ్ళు పోరాడింది అక్కడ భూస్వాములు ఎవరు ఉన్నారు, పేర్లతో పాటు చరిత్ర ఉంది, అనేక పుస్తకాలు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈరోజు రాజకీయంగా మతాలుగా విడగొట్టేశారు. ఇప్పుడు చావా అని చెప్పేసి మూవీ వచ్చింది, ఆ మూవీలో జరిగింది ఏంటిది, 2 రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాన్ని 2 మతాల మధ్య జరిగిన యుద్ధంగా చూపించారు. ఎంత బ్యాడ్ చెప్పండి. నిజంగా ఈరోజు నిజంగా ఒక భారత మాత ముద్దుబిడ్డగా మనం ఉంటే, భారతదేశాన్ని ప్రేమించేవారుగా మనం ఉన్నట్లయితే ప్రజల మధ్య ఐక్యత కోసం మాట్లాడాలి, ఐక్యత గురించే చెప్పాలి తప్ప విడగొట్టే ప్రయత్నాలు ఈరోజు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. విభజించు పాలించు, ఇది చాణక్య నీతి ప్రకారంగా విభజిస్తేనే మనం పరిపాలించగలుగుతాం అన్న నీతి ప్రకారంగా చేస్తుంచో ప్రజలకు అర్థమవుతుంది. అంటే చరిత్రని ఎంతగా మార్చేస్తున్నారు, ఉన్న వాస్తవం ఏంటి చూపిస్తుంది ఏంది, కంప్లీట్గా రిలీజన్ అనే రంగు పూల్చేసి చూపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు వీడియోలో అడిగారు, కొన్ని ప్రశ్నలు అడిగారు, ఖురాన్ ప్రకారంగా ఖురాన్ ఇది బోధిస్తుంది అని చెప్పేసి. యాక్చువల్గా ఖురాన్ని ఆ వాక్యాలని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల మీకు అలా అనిపించిందని నేను చెప్తాను. వాటికి సమాధానం చెప్పాలని ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఒక్కొక్క వాక్యం చెప్పండి, దానికి యాక్చువల్గా మీనింగ్ ఏంటో చూద్దాం. 4వ సూరా 144వ ఆయత. విశ్వసించిన ప్రజలారా, విశ్వసించిన ప్రజల విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. ఓకే, ఇది వాక్యం. అయితే యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా చదివేయండి. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. మీరు మీకే వ్యతిరేకంగా అల్లాహకు స్పష్టమైన సాక్ష్యం ఇవ్వదలుచుకున్నారా? బాగా తెలుసుకోండి, కపటులు నరకంలో అట్టడుగు ప్రదేశంలో పోతారు. అయిపోయింది వాక్యం అక్కడికి. విశ్వసించిన వారు అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. అవిశ్వాసులు అంటే ఎవరు సార్? యాక్చువల్గా ఈ ఖురాన్లో ఈ విధంగా లేదు సార్, ఇది ఖురాన్ ట్రాన్స్లేషన్ తప్పు. అది ఓకే, ట్రాన్స్లేషన్ తప్పు. విశ్వసించిన ఖురాన్ ధర్మ గ్రంథమే కదా సార్? గ్రంథమే కదా ఖురాన్ అంటే, ఒరిజినల్దే కదా, నా చేతిలో ఉంది. ఖురాన్లో ఉన్నది అదే మీ చేతిలో, మాది ఒకటే ఖురాన్. ఓకే. అయితే అరబ్బీలో అక్కడ అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి అని లేదు. ఏముంది అక్కడ? కాఫిరీన్ అన్న పదం ఉంది. ఓకే, కాఫిరీన్ అంటే అవిశ్వాసులు కాదు, కాఫిరీన్ అంటే తిరస్కరించిన వారు. అదే అల్లాహ్ని విశ్వసించని వారు ఎవరైనా, విశ్వసించని వారు వేరు, తిరస్కరించిన వారు వేరు. అంటే తెలిసిన తర్వాత కూడా తిరస్కరించిన వాళ్ళు ఎవరైనా ఆయన సంతతే కదా సార్? లేదు, ఇక్కడ క్లారిటీ ఏంటంటే విషయము, దేవుడు కొంతమందినే సృష్టించి మీరు మాత్రమే నా ప్రజలు, మిగతా వాళ్ళు నాది కాదు అనే కాన్సెప్టే కదా సార్? కాదు, మనుషులందరూ కూడా దేవుడికి సంబంధించిన వాళ్ళే కదా. మరి అయితే నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఏమర్థమైంది చెప్పండి. అక్కడ మీరేం చెప్తున్నారంటే అరబిక్ లో ఈ రకంగా ఉంది, ఎలా ఉంది? అరబీలో ఏముంది? అక్కడ కాఫిర్లని ఏదో మీరు అనే ప్రయత్నం చేస్తున్నారు. కాఫిరిన్ తిరస్కరించిన వారితో, తిరస్కరించిన వారు ఎవరంటే తెలిసిన తర్వాత తిరస్కరించిన వాళ్ళు. అయితే ఇక్కడ తిరస్కారులుని మిత్రులుగా చేసుకోకుండా ఉండాలి. అవిశ్వాసులు అని రాశారు, అదొకటి రాంగ్. ఇంకొకటి కాఫిరీన్ అని కూడా లేదు అక్కడ అరబీలో, అల్ కాఫిరీన్ అని ఉంది. అల్ కాఫిరీన్ అంటే ఆ తిరస్కారులతో, తిరస్కారులు అందరూ కాదు, ఆ తిరస్కారుల నుంచి ఆ తిరస్కారులు. అంటే సూటిగా నా ప్రశ్న ఏంటంటే సార్, తెలుగు ఖురాన్ లో ప్రింటింగ్ గానీ ట్రాన్స్లేషన్ గానీ తప్పుంది అని మీరు అంటున్నారు. తప్పుంది వాస్తవం. అది ఇప్పుడు నేను తప్పుగా చదవడంలో ఇంకా అర్థమేముంది? మరి ఎలా నేను నిజమైన ట్రాన్స్లేషన్ తప్పుగా ఉంది. అక్కడ యాక్చువల్గా విషయం ఏంటంటే అల్ కాఫిరీన్,
తిరస్కారులే కాదు, ఆ తిరస్కారులు, ఏ తిరస్కారులు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. ఓ విశ్వాసులారా, మీరు ఆ తిరస్కారులతో స్నేహం చేయబాకండి అని ఉంది. ఏ తిరస్కారులు అనేది కాంటెస్ట్లోకి వెళ్తే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు విశ్వసించిన వాడు, నేను విశ్వాసిని అనుకోండి, మీతో స్నేహం చేయొచ్చా చేయకూడదా? ఇప్పుడు ట్రాన్స్లేషన్ తప్పు నేను చెప్పేది ఒక కొత్త పర్సన్ ఏ రకంగా దివ్య ఖురాన్ని తెలుసుకోవాలి మరి? అప్పుడు యాక్చువల్గా ఇక్కడ అవిశ్వాసు సంస్కరణలు చాలా జరగాల్సి ఉందేమో మరి తెలుగు సంస్కరణ జరగాలి, చాలా సంస్కరణ జరగాలి. చెప్పేవన్నీ అలానే చెప్తారేమో. అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. తదుపరి దాని అల్ కాఫిరీన్, అది ఎవరు అల్ కాఫిరీన్ అంటే ఎవరి గురించి చెప్పడం జరుగుతుంది అన్నది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. చెప్పండి. మిగిలిన వాక్యాలు చెప్తారు కదా, ఆ తర్వాత చెప్తాను. తర్వాత 3వ సూర 28వ ఆయత్. సూర ఆల్ ఇమ్రాన్లో 28. విశ్వాసులు తోటి విశ్వాసులను కాదని అవిశ్వాసులను తమ మిత్రులుగా, తమ సహచరులుగా, తమ సహాయకులుగా ఎంత మాత్రం చేసుకోకూడదు. ఇక్కడ కూడా ట్రాన్స్లేషన్ సేమ్, అవిశ్వాసులతో అని రాశారు. అరబీలో చూడండి, అల్ కాఫిరీన్ అని ఉంది, తిరస్కారులు. అది కూడా అల్, ఆ తిరస్కారులతో. క్లియర్గా కొంతమంది ఉన్నారు ఆ తిరస్కారులు. ఎవరు అంటే ఆ తిరస్కారులు కాంటెస్ట్లోకి వెళ్తే తెలుస్తుంది, మీకు క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఓకే. అంటే ఇక్కడ కూడా అవిశ్వాసులతో మిత్రులుగా చేసుకోకుండా ట్రాన్స్లేషన్ 100% రాంగ్. ఇది అవిశ్వాసులు వేరు, తిరస్కారులు వేరు. అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే, విశ్వసించిన వారు విశ్వాసులు అవుతారు, తిరస్కరించిన వారు తిరస్కారులు అవుతారు. తెలియని వారు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, వాళ్ళందరూ తిరస్కారులు కాదు. తర్వాత 5వ సూర 51వ ఆయత్. సూర అల్ మాయిదా 51వ సూర. విశ్వాసులారా, యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోకండి, వారు తమలో తామే ఒకరికొకరు మిత్రులు. అంటే విశ్వసించిన వారు యూదుల్ని క్రైస్తవుల్ని స్నేహితులుగా చేసుకోవద్దు అని ట్రాన్స్లేషన్ ఉంది. మళ్ళీ సేమ్ తప్పు ఇక్కడ. అంటే అరబీలో ఏముంది చూద్దాం. అక్కడే పుట్టింది కాబట్టి, ఈజిప్టు, ఇజ్రాయెల్, అరబిక్ కాబట్టి అక్కడి వారికి మాత్రమే చెందినట్టుగా రాసినట్టు అనిపించింది సార్. బహుశా ఇక్కడ పుట్టుంటే ఇక్కడ హిందువులను చేసుకోరాదని స్పష్టంగా రాసి ఉండేదేమో ఖురాన్ అనేది అనిపించి నేను అడిగినటువంటి క్వశ్చన్ సార్. ఇక్కడ కూడా విశ్వాసులారా, యూదులను క్రైస్తవులను మిత్రులుగా చేసుకోదని ఖురాన్లో లేదు. మళ్ళీ ఎందుకు మరి అక్కడ రాసి అయితే ఉంది కదా, తెలుగులో అయితే రాసి ఉంది కదా. అక్కడేముంది, ఆ యూదులు ఆ క్రైస్తవులతో అని క్లియర్గా ఉంది. వాళ్ళతో స్నేహం చేయరాదని స్పష్టంగా రాస్తుంది సార్. అల్ యహూద్, అల్ యహూద్ అంటే ఎవరు? ఆ ముస్లిం, ఆ క్రిస్టియను, ఆ యూదులు ఆ క్రైస్తవులు. ఏ యూదులు ఏ క్రైస్తవులు? యూదులతో క్రైస్తవులతో కాదు, ఆ యూదులతో ఆ క్రైస్తవులతో స్నేహం చేయబాకండి. ఎవరు వారు అన్నది మనకు తెలియాలి, కాంటెస్ట్లో వెళ్తే తెలుస్తుంది. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఒక పట్టణంలో జరిగినటువంటి స్టోరీ అది. ఆ పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి ఇంకొంతమంది వ్యక్తుల గురించి చెప్పబడుతున్న విషయం ఇది. అప్పుడు సర్వమానవులు కలిసి ఏ రకంగా ఉండమని ఖురాన్ చెప్తుంది? సర్వమానవులు కలిసే ఉండాలి. ఆ క్రిస్టియన్లైనా సరే, ఆ యూదులైనా సరే, వాళ్ళతోనైనా క్షమించి వాళ్ళతో ఉండు అని రాసుంటే ఖురాన్ ఖచ్చితంగా ఇప్పుడు ఆ యూదులు ఎవరో, ఆ క్రైస్తవులు ఎవరో, వారెవరో, ఆ ముష్రికిన్ ఎవరో, ఆ కాఫీని ఎవరో మీకు తెలిసి మీరే చెప్తారు. స్నేహంగా ఉండాలా ఉండకూడదా మీరే చెప్తారు. కాంటెస్ట్ చెప్తాను నేను. పర్ సపోజ్ భారతదేశంలో ఉంటున్న ఏ పౌరుడైనా సరే ఈ దేశంలో ఉంటూ ఈ దేశం యొక్క రాయబారాలు పాకిస్తాన్కి పంపిస్తే అతను ఎవరైతారు? దేశద్రోహి అవుతాడు. అతన్ని దేవుడు క్షమిస్తాడా? క్షమించాడు. అలాంటప్పుడు ఇంకా దేవుడు ఎవరిని క్షమిస్తారు? చూడండి, అతను పశ్చాత్తాపడి పడినప్పుడు ఏంటి పరిస్థితి? మీరు అన్నట్టుగా ఏ కొండలోయ గుహలలో ఉండే వ్యక్తినైతే ఆయనకి ఏ రకంగా తెలియాలి? దేవుడు అనేవాడు సర్వమానవులందరినీ ఒకేలాగా చూడాలి అన్నప్పుడు ఈ దేశానికి ద్రోహం చేయకూడదు అన్న విషయము తెలియదా మానవుడికి? తెలియక చేస్తాడు. చేసినా కూడా వచ్చి సరే. ఇప్పుడు మోసం చేసేవాడు, మనం మాట్లాడదాం, నేను తెలియక మోసం చేశానంటే అదో పెద్ద అబద్ధం. మరి ఈ దేశంలో ఉన్నవాడు పక్క దేశానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అతను తెలిసి చేస్తాడు. ఏం బోధిస్తుంది? ఎన్ని తప్పులు చేసిన ఎంత పెద్దదైనా సరే మోకరిల్లు, పశ్చాత్తాపడు, అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను అని. లేదండి, ఇక్కడ 2 రకాల తప్పులు ఉన్నాయి. ఒకటి, దేవుని విషయంలో తప్పు చేస్తే దేవుని ముందు మోకరిల్లి క్షమాపణ కోరుకోవాలి. తోటి మానవుడి విషయంలో తప్పు చేస్తే, తోటి మానవుల హక్కులు దెబ్బతీస్తే ఆ వ్యక్తితో క్షమాపణ కోరుకోవాలి. అప్పటివరకు దేవుడు క్షమించనని చెప్తున్నాడు. ఇప్పుడు దేశ రహస్యాలు ఎవరిని క్షమించినా దేవుడన్నా క్షమించాలి కదా ఆయన. దేశం యొక్క రాయబారాలు నిజానికి నరేంద్ర మోడీ గారి దగ్గర ఏం చేసినా కూడా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా అయితే ఆయన చంపేయడమో జైల్లో వేయటం లాంటివే చేయాల్సిందే, అది రాజ్యాంగం. కానీ దేవుడు అనేవాడు నిజంగా మనుషుల పట్ల మరి ఏం చేస్తాడనే తర్వాత చూద్దాం. 8వ సూర 72వ ఆయత్ ఏం చెప్తుంది? సూర అన్ఫాల్ 72. విశ్వాసాన్ని స్వీకరించి వలసపోయిన వారు, అల్లా మార్గంలో తమ ప్రాణాలను తమ సంపదను ఒడ్డి పోరాడిన వారు, వలసపోయి వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చి సహాయం చేసిన వారు,
వారే అసలు ఒకరికొకరు స్నేహితులు, సంరక్షకులు. దీన్ని కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి సార్. నాకు యాక్చువల్గా ఇప్పుడు మీకు మొత్తం క్లారిటీ. విశ్వసించిన వారు విశ్వసించి వలసపోయి, విశ్వాసాన్ని స్వీకరించి వలసపోయిన వారు, విశ్వసించిన తర్వాత ఆయన వలసపోవాలి. వలసపోయిన వారు, అల్లా మార్గంలో తమ ప్రాణాలను తమ సంపదను ఒడ్డి పోరాడిన వారు, వదిలేసి పోరాడిన వారు, వలస వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చిన వారు, సహాయం చేసిన వారు, వారే ఒకరికొకరు స్నేహితులు. అంటే ఇక్కడ మతం మార్చుకున్నప్పుడు అయినా కానీ, విశ్వసించినప్పుడు కానీ. మతం మార్చుకున్నప్పుడైనా ఎక్కడుంది? మతం మార్చుకున్నప్పుడు ఎక్కడుంది? ఇక్కడ ఇప్పుడు అక్కడ స్టార్టింగ్ ఏం చెప్తుంది సార్? విశ్వాసాన్ని స్వీకరించి. ఏ విశ్వాసాన్ని? ఇస్లాంని స్వీకరించిన తర్వాతనే కదా. విశ్వాసం అంటే ఏంటి? ఖురాన్ మొత్తం చెప్పేది విశ్వాసులారా అంటే ఏంటి సార్? చూడండి, ఒక విషయం ఏంటంటే సార్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి తన ఇష్టారాజ్యంగా జీవితం గడపకుండా ఏవైతే దేవుని ప్రకారంగా ఓ విశ్వాసులారా అని అంటే ఏ రకంగా చెప్తారు? సృష్టికర్తన దేవుణ్ణి, ముహమ్మద్ ప్రవక్త యొక్క ఆజ్ఞల్ని విశ్వసించి దేవుడు చూస్తున్నాడు ఉండటమే. ఇస్లాం అంటే ఏంటిది? యాక్చువల్గా ఇక్కడ ఇస్లాం అంటే మానవత్వంతో, అది మతం అనండి, ధర్మం అనండి. ఒక మనిషికి ఏదైతే మంచి అనిపిస్తుందో దానికి కట్టుబడి, చెడుకి దూరంగా ఉంటూ దేవుడి ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడపడం ఇస్లాం. అది అంటే చెడుకు దూరంగా ఉండడం, మానవత్వంతో ఉండడం, నీతి నిజాయితీతో జీవితం గడపడం, ప్రజల హక్కులు చెల్లించడం. అంటే ఆల్రెడీ కంటిన్యూగా ఖురాన్ నమ్మే వాళ్ళ గురించి సంబంధించిన ఇక్కడ క్లారిటీ ఇస్తాను. ఇది అన్ని వాక్యాలకి నేనేమంటున్నా సార్, విశ్వసించిన వారులారా అంటే వేరు, విశ్వసించిన తర్వాత అనేదే కదా సార్ చెప్తుంది అక్కడ. అవును, విశ్వసించి వలసపోయిన వారు. యాక్చువల్లీ ఈ కాంటెస్ట్ మీకు చెప్తాను, చెప్పమంటారా? కాంటెస్ట్ చెప్పమంటారా? ఎందుకంటే ఇప్పుడు మీరు అడుగుతున్న వాక్యాలు, ఈ లైన్స్ చదివేసి దీనికి ఉన్న అర్థం ఏంటో మీరే చెప్పండి. ఈ వాక్యాలక విశ్వసించిన తర్వాత వలసపోయి, విశ్వాసాన్ని స్వీకరించి వలసపోయిన వారు, అల్లా మార్గంలో తన ప్రాణాలను తమ సంపదను ఒడ్డి పోరాడిన వారు, వలస వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చిన వారు, సహాయం చేసిన వారు, వారే అసలు ఒకరికొకరు స్నేహితులు, సంరక్షకులు. అంటే వాళ్ళకు వాళ్ళే, అంతేగాని బయట కాఫీర్లతో కానీ ఇది కానీ మళ్ళీ అదే కాంట్రడిక్షన్ అనిపించింది. అదే మీరు అనిపించింది కాంటెస్ట్ చెప్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చెప్పమంటారా? అయితే ఇప్పుడు నేను కాంటెస్ట్ చెప్పాలంటే ఒక కండిషన్ ఏంటంటే మీరు ప్రశాంతంగా ఏమాత్రం ఇంటరప్ట్ చేయకుండా అయితే నా మాటల మీద ఫోకస్ మాట్లాడదామా? ఇక్కడే మాట్లాడదాం. కాంటెస్ట్ చెప్తే మీకు అన్నిటికీ ఆన్సర్ వచ్చేస్తుంది. గతంలో చెప్పలేదు మీరు, ఇంకా 4-5 ఉన్నాయి కాబట్టి అన్నిటికీ ఒకటే ఆన్సర్ వస్తుంది. అది అందుకని ఇంకా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఫినిష్ చెప్పండి. 9వ సూర 28వ ఆయత్, సూర అల్ తౌబాలో 9వ సూర 28. విశ్వసించిన ప్రజలారా, ముష్రికులు అపరిశుద్ధులు కనుక ఈ సంవత్సరం తర్వాత వారు మస్జిదే హరాం దరిదాపులకు కూడా రాకూడదు. అంటే మసీదు దరిదాపులో కూడా రాకూడదు. విశ్వసించిన ప్రజలారా, ముష్రికులు అపరిశుద్ధులు. ఓకేనా? అయితే ఇక్కడ ఇది మీరు ఇంతకుముందు కూడా వీడియోలో అడిగిన విషయము. ముష్రికులు అపరిశుద్ధులు అని తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది కదా, ఇది రాంగ్ ట్రాన్స్లేషన్. ఇది ఇక్కడ కూడాను. ఇక్కడ అరబీలో ముష్రిక్ అని లేదు, అల్ ముష్రిక్యూన్ అని ఉంటుంది. ఆ ముష్రికులు అని క్లియర్ గా పర్టికులర్ ఆ ముష్రికులు అంటే ఇక్కడ ఓవరాల్ గా అన్ని వాక్యాలు ఏం తెలుస్తుంది? ఆ యూదులు. తెలుగు ట్రాన్స్లేట్ చాలా తప్పుగా రాశారని తెలుసు. తప్పది, వాస్తవానికి తప్పది. ఓకే, ట్రాన్స్లేషన్ తప్పు. రైట్. తర్వాత 2వ సూర 256వ ఆయత్, సూర అల్ బఖరా 256. ధర్మ విషయంలో నిర్బంధం కానీ బలాత్కారం కానీ లేదు, సత్యవాకు అసత్యవాకు నుంచి ప్రస్ఫుటం చేయడం జరిగింది. దాని అర్థం ఏంటి సార్? ధర్మం బోధించిన తర్వాత బలవంతం ఏమీ లేదు, సత్యమేంటో అంతే. రైట్. దాని ఇమీడియట్ గా 18వ సూర 29వ ఆయత్, స్పష్టంగా ఇలా ప్రకటించు, ఇది సత్యం మీ ప్రభువు నుండి వచ్చింది, ఇష్టమైన వారు దాన్ని స్వీకరించనవచ్చు, ఇష్టం కాని వారు దానిని తిరస్కరించనవచ్చు. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. 9వ సూర 29వ ఆయత్, గ్రంథ ప్రజలలో అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించిన వారును, అల్లాహ్ ఆయన ప్రవక్త నిషిద్ధంగా నిర్ణయించిన దానిని నిషిద్ధంగా భావించని వారును, ఇంకా సత్యధర్మాన్ని తమ ధర్మంగా చేసుకుని వారును అయిన వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయండి. రైట్. ఒక్కసారి దీన్ని స్పష్టంగా చదవండి సార్, ఇది ఇక్కడే నాకు ఎక్కువగా. గ్రంథ ప్రజలలో అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించని వారు, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించని వారు అంటే కింద ఆయతులు ఇందాక నేను చెప్పినటువంటి 256, 18వ సూర 29వ ఆయతలో ఇష్టం ఉంటే స్వీకరించండి, లేకపోతే లేదు. గ్రంథం పట్ల లేకపోతే ఇస్లాం పట్ల ఏ రకమైనటువంటి బలవంతము లేదు అనేది ఉంది. అంటే చాలా చక్కగా ఉంది. ఇక్కడ బ్లాక్మెయిల్ లాగా ఉంది. ఖచ్చితంగా అల్లాహ్ని నమ్మకపోతే, విశ్వసించకపోతే, అంతిమ దినాన్ని వాళ్ళు నమ్మకపోతే, ప్రవక్తని ఈ గ్రంథాన్ని నమ్మకపోతే ఖచ్చితంగా వారి పట్ల యుద్ధం చేయమని ఉంది. అయితే ఇప్పుడు రాజులు ఇలానే చేశారేమో అనేది ఉద్దేశం సార్. ఇందాక నేను అడిగింది అదే. ఎందుకంటే వీళ్ళంతా మా మతాన్ని స్వీకరించకపోతే యుద్ధం చేయండి అని, వదిలేయండి అని ఉంటే కూడా
పర్వాలేదు, కానీ ఏకంగా యుద్ధం చేయండి. నమ్మకపోతే యుద్ధం చేయడం ఏంటి సార్? అల్లాని విశ్వసించకపోతే, మహమ్మద్ అసలు ఇది సూర్య తౌబా యాక్చువల్ విషయం ఏంటంటే యుద్ధం చేయడం ఏంటి అనేది లేదు విషయం ఏంటంటే ఈ కాంటెస్ట్ ఎవరి కోసం చెప్పడం జరిగింది, ఎవరు ఆ గ్రంథ ప్రజలు, ఎవరితో యుద్ధం చేయమని చెప్తున్నారు అన్నది మన కాంటెస్ట్ చూస్తే క్లారిటీ వస్తుంది. మీకు చెప్తాను, క్లారిటీ చెప్తాను మీకు. 3వ సూరా 19వ ఆయత్. అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. ఇప్పుడు ఇందాకటి నుంచి మీరు చెప్పింది ఏంటి సార్? ఇస్లాం అనేది మతమే కాదు అని అన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఏముంది? అల్లా దృష్టిలో ఇస్లాం మాత్రమే. చదవండి మీరు అక్కడ. అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. అసలైన ధర్మం ఇంకేముంది సార్? మరి ఇంతసేపు మీరు చెప్పిందంతా కూడా అబద్ధం అని అనుకుంటారా? లేదు మహేంద్ర, ఇక్కడ విషయం ఏంటంటే సరే మొత్తం చదవండి సార్. అదే వాక్యం అయిపోయింది. 3వ సూరా 19వ ఆయత్. అవును, ఒకసారి చదవండి సార్. అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. అయితే ఇది తెలుగు ట్రాన్స్లేషన్ కదా ఇది, అవునా? అరబ్బీలో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి. ఈ వాక్యంలో అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే, ట్రాన్స్లేషన్ తెలుగులో చేశారా? చేసినట్టుగా అనిపిస్తుందా? చేయలేదు. 2 పదాలు ట్రాన్స్లేషన్ చేయడం వదిలేశారు. ఒకటి అల్లా అనే పదం, ఇస్లాం అనే పదాన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు. ఆ 2 పదాలు అరబ్బీలో అలాగే ఉంచి తెలుగులో రాసేశారు. ఓకే, అరబిక్లో ఎలా ఉంది సార్ మరి? యాక్చువల్గా అల్లా అంటే ఏంటిది? సృష్టికర్తన దేవుడు. అంతే, దృష్టిలో పేరు కాదు, కానే కాదు. అంటే సర్వేశ్వరుడు అందాం కాసేపు. సర్వేశ్వరుడే తెలుగులో. సర్వేశ్వరుడి దృష్టిలో అసలు ధర్మము ఇస్లాం దగ్గర ఏముండాలంటే సమ్మతించే ధర్మము. సమ్మతించే ధర్మం ఏంటిది? ఏవైతే మంచి ఉందో మంచిని సమ్మతించడము. అంటే ఎందుకో మళ్ళీ మా సనాతన ధర్మంలోకే వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి మీకు. సనాతన ధర్మమే అంటే ఇస్లాం మొత్తం సనాతన ధర్మం నుంచే వచ్చింది. చూడండి యాక్చువల్గా విషయం ఏంటంటే లేదు సార్, ఇస్లాం మొత్తం సనాతన ధర్మం నుంచి వచ్చిందా? సనాతన ధర్మమే ఋషులందరి ద్వారా, ప్రవక్తలందరి ద్వారా దేవుడు బోధించడం జరిగింది. సో ఆది నుండి ఉన్నది సనాతన ధర్మం మాత్రమే. సనాతనంగా ఉన్న ధర్మం ఒక్కటే. వచ్చినటువంటి ధర్మము ఇస్లాం. అరబీ భాష అది. ఇస్లాం అనేది అరబీ భాష. చూడండి ఇక్కడ విషయం ఏంటంటే మీకు ఖురాన్లో ఒక వాక్యం చూపిస్తాను. 42వ సూరాలో. లేదు సార్, ఇది అయిపోతుంది, అటు పోదాం. కొద్దిగా రాసుకుంటారా? ఇంకా 2 మిగిలిపోయినాయి నావి. ఇది ఈ ఒక్క వాక్యం చదివి వెళ్ళిపోతాం. ఓకే. 42వ సూరాలో 13వ వాక్యంలో, 42 సూరా అష్షూరా 13వ వాక్యంలో ఉంటుంది. ఓపెన్ చేశారా? ఆయన నూహు ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు, దానినే ఇప్పుడు నీ వైపుకు వహీ ద్వారా పంపాము, దానినే మేము ఇబ్రాహింకి, మూసాకు, ఈసాకు బోధించాము. ఈ ధర్మాన్ని స్థాపించండి అని, దాని గురించి విభేదాలకు లోను కాకండి అని తాకీదు చేస్తూ పంపించడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ముహమ్మద్ ప్రవక్తతో చెప్పడం జరుగుతుంది, ఆ దేవుడు నూహు ప్రవక్తకి ఏ ధర్మాన్ని అయితే ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్ని ఇప్పుడు వహీ ద్వారా, వహీ అంటే శృతి ద్వారా నీ వద్దకు పంపించడం జరిగింది. ఇదే ధర్మం ఇంతకుముందు ఇబ్రాహింకి ఇవ్వడం జరిగింది, మూసాకి ఇవ్వడం జరిగింది, ఈసాకు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బైబిల్ని పాటించినా కూడా వాళ్ళ ద్వారా ఆ గ్రంథం త్రూనే ఇచ్చింది అనుకో. ఇక్కడ ఇప్పుడు సృష్టికర్తన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు ముహమ్మద్ ప్రవక్తతో? నీకేదైతే ధర్మం ఇచ్చానో ఇది ఇంతకుముందు నూహుకి ఇచ్చాను అంటున్నారు. నూహు ఎవరు ప్రవక్త? నూహు ఎవరు అంటే మను, భారతదేశ ఋషి. భారతదేశంలో మహారుషి మను అంటాం కదా. మహారుషి మను ఎవరంటే బ్రహ్మకుమారుడు. మహారుషి మను ఎవరైతే ఋషీశ్వరుడు ఉన్నాడో. సరే, ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఖురాన్లో ఉన్న నుహు మనువు అంటున్నారు. మను ఏంటి దానికి ఆథెంటిక్ ఆధారం? అథెంటిక్ ఆధారం ఏంటి అంటే అనేక రకాల జియోగ్రఫికల్ చాలా మంది రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నూహు యొక్క ప్రవక్త యొక్క చరిత్ర చూసినా, ఇక్కడ ఉన్నటువంటి మహారుషి మను యొక్క చరిత్ర చూసినా కానీ ఒకే చరిత్రలా కనిపిస్తుంది. మీ లెక్క ప్రకారంగా నుహు ఏ సంవత్సరంలో పుట్టాడు అని ఏమన్నా అనిపించిందా? ఇబ్రాహిం అంటే అబ్రహాం ప్రవక్త కన్నా ముందున్నటువంటి ప్రవక్త నూహు. ఓకే. అంటే కాలం ఎగ్జాక్ట్గా ఇదని చెప్పలేము. ఓకే. అంటే ఇక్కడ ఏం చెప్పబడింది అంటే నూహు అనే ప్రవక్తకి ఏదైతే ధర్మం బోధించారో, మను ఏ ధర్మశాస్త్రం ఇవ్వబడిందో అదే ముహమ్మద్ ప్రవక్తకి ఇచ్చారు. టాలీ చేస్తుంటే సేమ్ అనిపించింది. జలప్రళయం మన నుండి వచ్చినటువంటి ఇప్పుడు జలప్రళయం వచ్చింది. నూహ్ అలైహిస్సలాం టైంలో జలప్రళయం వచ్చింది. ఇక్కడ మహర్షి మను సమయంలో కూడా జలప్రళయం వచ్చినటువంటి సంఘటన ఉంది. కొంతమందితో నేను డిస్కస్ చేసిన తర్వాత, టాలీ చేసిన తర్వాత అనిపించింది. దీని నుంచి కొన్ని ఆర్టికల్స్ కూడా రీసెర్చ్ చేసిన విషయం చెప్తాను సార్. మను ఏ యుగానికి చెందినవాడు అని అనుకుంటే కృతయుగం. కృతయుగం ఎప్పుడు జరిగింది అని అంటే కృతయుగం యొక్క సమయమే 17 లక్షల సంవత్సరాలు. అది ఎప్పుడు జరిగినా 17 లక్షల సంవత్సరాలు సార్. ఎప్పుడైనా ఉండొచ్చు. 1700 సంవత్సరాల లేక 17,000 సంవత్సరాల, 17,00,000. ఇందాక చెప్పారు ఖురాన్ అవతరించి జస్ట్ 1400 సంవత్సరాలుగా వస్తుంది. అదే కదా.
అంతకుముందు నూహుకి ఏదైతే ధర్మాన్ని దేవుడు ఇచ్చాడో అదే ధర్మాన్ని అదే దేవుడు ఇప్పుడు నేను నీకు ఇచ్చాను అని చెప్తున్నాడు మొహమ్మద్ మరి ప్రవక్త. నూహు ఏ రకంగా దైవాన్ని ఆరాధించాడో చెప్తే ఖురాన్ ఒప్పుకోదు, ఎందుకంటే ఇక్కడ విగ్రహారాధన చేయడానికి లేదు. ఒక విషయం ఏంటంటే సార్, ఏ ప్రవక్త కూడాను దేవుని ప్రత్యక్షంగానే ఆరాధించారు, పరోక్షంగా ఎవరు ఆరాధించలేదు. ప్రత్యక్షంగానే సృష్టికర్త దైవాన్ని ప్రవక్తలు ఆరాధించారు. అయితే ఈ నూహు ప్రవక్తకి ఏదైతే ధర్మాన్ని ఇచ్చారో అదే ధర్మం ముహమ్మద్ ప్రవక్తకి ఇచ్చారు. అదే ధర్మము ఇబ్రాహింకి, ఈసాకి, మూసాకి అందరికీ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ చెప్పిన ధర్మం ఏంటి, ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే ఈ ధర్మం కేవలం ముహమ్మద్ ప్రవక్తకి ఇచ్చింది కదా, గత ప్రవక్తలు కూడా ఇవ్వబడినటువంటి ధర్మం ఇది. డన్. అయితే మనం ఉన్నది 3వ సూర 19వ ఆయత్ సార్. అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రం. ఇస్లాం అంటే చూడండి సమ్మతించే ధర్మం అన్నమాట. అంటే ఏదైతే మంచి ఉందో మంచిని సమ్మతించడం. ఇస్లాం అనే పదం ఇంకా ఖురాన్లో తప్పే అని అంటారు. ఇస్లాం అనే పదం తప్పు అని నేను అనట్లేదు. అంటే మన ట్రాన్స్లేషన్లో అరబీలో ఉన్న పదం తెలుగులో ట్రాన్స్లేషన్ చేయబడలేదు అంటున్నా నేను. సో అక్కడ ఏముంటే బాగుండేది? ఇస్లాం సమ్మతించే ధర్మము. అల్లాకి బదులు ఏ పదం ఉండాల్సింది? ఇక్కడ ప్రజలకు సర్వేశ్వరుడు అనే పదం ఉండాలి. సర్వేశ్వరుడు దృష్టిలో అసలు ధర్మం సమ్మతించే ధర్మము. అంటే సమ్మతించే ధర్మం అని అంటే ఎవరు ఏది పాటిస్తుంటే ఏది అది కాదు, ఏదైతే మంచి ఉందో ఆ మంచిని యాక్సెప్ట్ చేయడం, చెడుని రిజెక్ట్ చేయడము. దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇస్తాడో ఆజ్ఞల్ని యాక్సెప్ట్ చేయడము. అంటే ఇప్పుడు రెండు విషయాలు దేవుని ఆజ్ఞాపాలన చేయడము. వ్యూవర్స్ కి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అల్లా దేవుడి పేరు కాదు, దేవుడికి పేరు లేదు ఒకటి. రెండవది ఇస్లాం మతానికి పేరే లేదు, అది ఇస్లాం కాదు. మీకు ఎందుకు విషయం అర్థం అవ్వట్లేదు? నాకు అర్థం కావట్లేదు. లేదు సార్, మీ మతం పేరు అని అంటే మీకు మతం కాదు అని అంటున్నారు. మీకు విషయము మతం పేరుకి వచ్చేసరికి దాని పేరు ఇస్లాం అని అంత స్పష్టంగా ఖురాన్ లో తెలుగులో రాసుంటే నేను అడగటంలో తప్పేం వచ్చింది అని అంటున్నాను. సింపుల్ గా. అండ్ అక్కడ రాసుందా లేదా మీరే చెప్పండి. లేదు నేను చెప్పే విషయం ఏంటంటే అరబ్బీలో ఇస్లాం అంటారు, దాన్ని తెలుగు భాష మనం మాట్లాడుకునేటప్పుడు తెలుగులో సమ్మతించే ధర్మం అంటారు. సమ్మతించే ధర్మం ఏంటిది? దేవుడు ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చారో దాన్ని సమ్మతించుకుంటూ, ఏదైతే మంచి ఉందో దాన్ని సమ్మతించుకుంటూ జీవితం గడపడం అది. ఇస్లాం అంటే ఒక అరబ్బీ భాష, అది. అల్లా అంటే కూడా అరబ్బీ భాషనే, అవునా లేదా? ఇక్కడ తెలుగు భాషలో ఆయన సర్వేశ్వరుడు అని చెప్తున్నాము, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడపడం. మీరు అంటున్నారు ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఏముంది ఈ రోజు ఏదైతే ఇప్పుడు. కానీ మీరు ఒకలా కొలుస్తున్నాం, మేము ఒకలా కొలుస్తున్నాం కదా సార్. ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ముస్లింలలో కూడా కొన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి. కొంతమంది దర్గాకి వెళ్తారు, తావీజులు వేసుకుంటారు, తాయితులు వేసుకుంటారు. వాస్తవానికి ఖురాన్కి ఆ ఆరాధనకి సంబంధం లేదు. అంటే అది ఆ తర్వాత వచ్చినటువంటిది. అదే మన వైదిక శాస్త్రాన్ని మనం పరిశీలించినా కానీ వైదిక శాస్త్రంలో కూడా సృష్టికర్తన పరమేశ్వరుని ప్రత్యక్షంగా ఆరాధించే విధానమే ఉంది. ప్రత్యక్షంగానే సృష్టికర్తను ఆరాధించేవారు. ఆ తర్వాత కాలంలో ఇవన్నీ అనేక పద్ధతులు వచ్చేసాయి. దెన్ 3వ సూర 85వ ఆయత్, సూర ఆల్ ఇమ్రాన్. ఎవరైతే ఈ విధేయతా ధర్మాన్ని ఇస్లాం కాక మరొక మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదించబడదు, అతడు పరలోకంలో విఫలుడైపోతాడు, నష్టపోతాడు. ఏం చెప్తుంది సార్? ఇస్లాంని పాటించకపోతే ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చేయండి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నేను మీకు ఇస్లాం అంటే అర్థం చెప్పాను కదా, ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చేయండి. మీరు నేను అనుకుంటే సమ్మతిస్తారో లేదో ఇస్లాం సోదరులంతా, అది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఒకరు ఒప్పుకుంటారా ఒకరు ఒప్పుకోరా అన్నది కాదు. ఇప్పుడు ఇస్లాం అనేది తెలుగులో అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చదువుతున్న దాంట్లోనే ఏముంది చదవండి ఒకసారి, ఓపెన్ చేయండి. 3వ సూర 78వ పేజీ మధ్య నుంచి. ఎవడైనా ఈ విధేయతా విధానాన్ని, బ్రాకెట్లో ఉంది ఇస్లాం, బ్రాకెట్లో పెట్టారు కదా, ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఇదే అక్కడ కూడా క్లారిటీ బ్రాకెట్లో పెట్టాల్సింది, ఇక్కడ కరెక్ట్ చేశారు. ఈ విధేయత విధానాన్ని ఎక్కడ విధేయత చూపించాలంట? మంచికి విధేయులు అవ్వాలి, దేవుడి ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. ఈ విధానాన్ని కాక మరొక మార్గాన్ని అంటే అవిధేయ మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదించబడదు, యాక్సెప్ట్ అవ్వదు, అతడు పరలోకంలో నష్టపోతాడు అని ఉంది. 9వ సూర 5వ ఆయత్, 9:5 సూర తౌబాలో 5వ వాక్యం. కనుక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికులను చంపండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి, ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తర్వాత ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడితే, నమాజును స్థాపిస్తే, జకాత్ ఇస్తే వారిని విడిచిపెట్టండి. ఇది వాక్యం, 5వ వాక్యం. ఇప్పుడు ఇందాక నేను సినిమా అంటున్నారు కానీ సినిమా తీశారు కాబట్టి సినిమా అంటున్నారు, వాస్తవంగా చరిత్ర. మళ్ళీ అటు వెళ్ళారు మీరు. లేదు, యాక్చువల్గా ఉద్దేశం అయిపోతే మీకు క్లారిటీ వస్తుంది. సినిమాని ఉద్దేశం కాదు సార్, మీకు విషయం తెలుసా, నేను చావా సినిమా చూడలేదు. ఇంకా మీరు చూసినా చూడకపోయినా కానీ మీరు సినిమానే నిజమని అనుకుంటున్నంత భ్రమలో మీరుండి మీడియాలో ఉన్నారంటే నాకు ఆశ్చర్యం.
ఇప్పుడు ఒక వాస్తవంగా సినిమా అది కమర్షియలైజ్ అవడం వదిలేయండి సార్, కోసము సినిమా వదిలేయండి. నేను ఇప్పుడు చెప్పిన మాట పూర్తిగా వినండి. గతంలో సంభాజీ మహారాజ్ గురించి నేను చదివాను యాక్చువల్లీ. చదివిన తర్వాత రాజా సింగ్ ఉన్నారు కదా, సదరు గౌసమాల్ ఎమ్మెల్యే, గౌసమాల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను పోయినప్పుడు ఆయన కూడా చదివాడు లక్కీగా. సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ని తనే చేయాలని కూడా కోరుకున్నారు. ప్రొడ్యూసర్ గారిని కూడా వెతికారు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ యొక్క చరిత్రని ఎక్కడ కూడా తీయలేదు. ఇది నేను చెప్తుంది బిఫోర్ కోవిడ్, దగ్గర దగ్గర 8-9 ఇయర్స్. నాకు చరిత్ర తెలియకపోతే చరిత్ర నాకు తెలియకపోతే దయచేసి ఒక రాజు చేస్తే వ్యక్తిగత విషయం, అది వ్యక్తిగత విషయం. అది వ్యక్తిగత. మనము ఇప్పుడు ఇక్కడ ఉన్న వాయత ఏం చెప్తుంది, ఇది మాట్లాడుకుందాం. నాకు అర్థమైంది, నేను చెప్తాను సార్. నాకు మీకు అర్థమైంది చాలా చెప్పారు సార్. ఇప్పుడు నేను ఒక పసివాడిని సార్, మీరు అనేక విషయాలు మాట్లాడదాం. మీరు చెప్తానన్నారు. ఇప్పుడు నేను ఖురాన్ లో ఉన్న విషయమే చెప్తున్నా. సంభాజీ మహారాజ్ సంబంధం లేకపోయినా అవసరం ఆ రాజు ఖురాన్ని పాటించాడు కాబట్టి మీరు ఏదైతే చెప్పబోతున్నారో మళ్ళీ చరిత్రను వక్రీకరించి నేను చెప్పడానికి వినడానికి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు అంటే ఆల్రెడీ మీరు చెప్పేశారు. లేదు, నేను అది కాదు చెప్పాలని. మళ్ళీ చెప్పండి అదే స్టోరీ. మళ్ళీ మీరు ఏమంటారంటే ఈ రాజులు ముస్లింలు హిందువులు గొడవలు అయ్యాయి కాదు, ఉద్దేశం అది కాదు. ఒకసారి మీరే ఇప్పుడున్న అదే సూరాన్ని మళ్ళీ చదవండి. ఆయత్ ముష్కరులను మాటు వేసి. మీరు ఇప్పుడు సంభాజీ మహారాజు గురించి చెప్తారా? ఇది లేదు, ఇదే చెప్తున్నాను సార్. అదే మీరు ఒకసారి చెప్తే నాకు ఎందుకు అనిపించిందో మీకు చెప్పేసి ఆ తర్వాత మీరు ఆన్సర్ చెప్పేస్తారు అంతే. కనుక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికులను చంపండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి, ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి ఉండండి, కూర్చోండి. తర్వాత ఒకవేళ వారు పశ్చాత్తపడితే నమాజును స్థాపిస్తే జకాత్ ఇస్తే వారిని విడిచిపెట్టండి. ఓకే, నమాజ్ని చదవటం అంటే ఇస్లాంని స్వీకరిస్తే అని వదిలేయండి అన్నట్టు ఉంది. ఇక్కడ సంభాజీ మహారాజ్ దగ్గర రాజు స్టోరీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో జస్ట్ ఒక లైన్లో వినేయండి. చెప్పండి. మతం మారిస్తే వదిలేస్తానన్నాడు. మారినప్పుడు మారేంత వరకు చిత్రవదన చేశాడని నేను ఇంతకుముందు 9 years బ్యాక్ చదివానని, అది నిజమో కాదో చెప్పడానికి నేను రాజాసింగ్ స్టోరీని చెప్పాను. ఆయన కూడా ఇదే చెప్పాడని, కానీ నేను ఆయనకు చెప్పలే. దీని గురించి నేను ఆయనను ఆశ్రయించలేదు. ఒక కోణం, ఒక అనుకోకుండా సిచ్యువేషన్లో అయినప్పుడు సంభాజీ మహారాజ్ ఒక టైగరు, ఇంత పెద్ద యోధుడు, ఆయన గురించి ఒక చరిత్ర తీస్తే బాగుండేది. శివాజీ మహారాజే కాదు, సంభాజీ మహారాజ్ గారి గురించి చరిత్ర వస్తే బాగుండు అనేది ఆయన అనుకున్నప్పుడు, ఓహో నేను చదివిన చరిత్ర ఈయన కూడా చదివాడు కావచ్చు అని అనుకొని వచ్చేసాను. సో ఇక్కడ ఏముంది అని అంటే జస్ట్ ఇక్కడ విషయం మీరు ఆ ఇస్లాంని స్వీకరించేస్తే నేను వదిలేస్తా అన్నట్టుగా అదంతా జరిగిన చరిత్ర అనేది. సో ఇక్కడతో నాది ఇంకా అయిపోయింది సార్. ఇంకా మీరు మిగతా సూర ఆయతులన్నిటికీ నేను మొదటి నుంచి 4వ సూర 144వ ఆయత్ నుంచి 3వ సూర 19వ ఆయత్ వరకు ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని మీరే చదివారు. సంభాజీ మహారాజ్ విషయంలో చూడు, ఒకటి బలవంతంగా ఒక వ్యక్తిని మతం మార్చమని గ్రంథం చెప్పలేదు. మొదటి విషయం, అది రాజు ఆయన ఇష్టానికి చేసి ఉండొచ్చు, నేను కాదనంటే. అయితే చెప్పేదినండి, నువ్వు నాకు లొంగిపోయి నా రాజ్యాల్లో నువ్వు కలిసిపోతే, నువ్వు నాకు సహకరిస్తే నేను వదిలేస్తాను అన్నారా? నా మతంలో కలిస్తే వదిలేస్తా అన్నారా? చరిత్ర యాక్చువల్గా ఏం జరిగింది? ఇక్కడ చరిత్ర పుస్తకాల్లో ఏం రాయబడింది? అది మొత్తం ఇది ఎంతవరకు వాస్తవం మనం చెప్పలేం. నిన్న అంటే చరిత్రనే కదా, ఎస్టర్డే. నిన్న ఏం జరిగింది అన్నది, ఏదైనా ఒక సంఘటన జరిగింది, అక్కడ మీరు ఉన్నారు, నేను ఉన్నాను. ఓకే, సంఘటన జరిగింది నిన్న, అక్కడ మీరు ప్రజెంట్ ఉన్నారు, నేను ఉన్నాను. నేను ఐ విట్నెస్సే, మీరు ఐ విట్నెస్సే. మీరు విన్నారు, నేను విన్నాను. కానీ మీరు చెప్పే కోణం వేరు, నేను చెప్పే కోణం వేరే ఉండొచ్చు. నిన్న జరిగింది మన కళ్ళ ముందు జరిగింది, ఆ చరిత్రనే క్లియర్గా చెప్పలేకపోతున్నాము. కొన్ని వందల వేల సంవత్సరాల ముందు జరిగిన చరిత్రని ఈ రోజు మనం చెప్పుకుంటూ ఇది మతం మారడం కోసం బలవంతం పెట్టారంటే ఏ గ్రంథం కూడా యాక్సెప్ట్ చేయదు. ఓకే, సరే, ఎవరైనా చేశారా? దానికి ధర్మానికి సంబంధం లేదు, ఆ వ్యక్తిగత విషయం అది. హిందూ రాజులు ముస్లిం చంపొచ్చు, ముస్లిం రాజులు హిందువులు చంపించు, రాజకీయ లాభం కోసం చేశారు, రాజ్యాల కోసం చేసిన పోరాడే నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఈ రాజులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనేక ఆఫీసర్స్ అయినా సైనికులైనా ముస్లిమ్స్ హిందువులను కలిగి ఉన్నారు, హిందువులు ముస్లిమ్స్ కలిగి ఉన్నారు. అప్పుడు జరిగింది రాజ్య పోరాటం తప్ప మత పోరాటం కాదు, ఇది క్లియర్. రజాకార్ గురించి చెప్పారు. రజాకార్ గురించి క్లియర్ నా యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన వీడియో ఉంది, 30 minutes, క్లియర్గా చూడండి. యాక్చువల్ ట్రూత్ ఏంటి, ఎలా వీళ్ళు మతపరమైనటువంటి కలర్ వేశారు సినిమాలు అన్నది కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సార్ సినిమాని అనుసరించి చెప్పట్లేదు సార్, నేను రజాకార్ పుస్తకం యొక్క రిఫరెన్స్ కూడా నేను ఇస్తాను సార్. చూడండి, పుస్తకమైనా సినిమా అయినా వల్లభాయ్ పటేల్ గారు స్వయంగా హైదరాబాద్ని పోలో ఇప్పుడు జరిగినటువంటి, మీరు పని చేయండి, దీనికి సంబంధించి చాలా డీటెయిల్ రీసెర్చ్ చేశాను నేను రజాకార్ గురించి. ఒక 30 minutes వీడియో ఉంది, ఉంటే అది మీ వీడియో ఛానల్ మీకు ఇస్తాను, అది అప్లోడ్ చేయండి, మీరు కూడా చూడండి. సయాన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే రాశారు సార్. అండ్ ఇప్పుడు ఇన్ని మీరు చదివిన మీరు, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే,
ఒక చిన్న వేరే టాపిక్లో వెళ్లే ముందు ఇది క్లియర్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే అనేక ఖురాన్ వాక్యాలు మీరు చెప్పున్నారు. ఓకే అక్కడ ఈ వాక్యం కూడా చెప్తాను. సూర్య తోబాలో ఇప్పుడు చదివినటువంటి విషయం ఉంది కదా మహేంద్ర గారు, ఏవైతే పాయింట్స్ అడిగారు కదా మీరు ఖురాన్ వాక్యాలు, వీటన్నిటికి కూడా క్లారిటీగా ఆన్సర్ తీసుకుందాం. యాక్చువల్ ఏంటి అన్నది ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే యూదులు క్రైస్తవులు అన్న ట్రాన్స్లేషన్ తప్పు, ఆ యూదులు ఆ క్రైస్తవులు, ఆ ముష్రికులు అన్న ట్రాన్స్లేషన్ తప్పు, ఆ ముష్రికులు, ఇంకా అక్కడ అవిశ్వాసులు అని ఉంది. అవిశ్వాసులు కాదు, కాఫిర్లు, అది కూడా ఆ కాఫిర్లు. కాఫిర్ అంటే ఏంది? ఆ తిరస్కారులు. యాక్చువల్ స్టోరీ ఏంటి? ఇక్కడ ఖురాన్లో యుద్ధం చేయమని చెప్తుంది, స్నేహం చేయొద్దని చెప్తుంది, వారు అపరిశుద్ధులు అని చెప్తుంది. ఎవరి గురించి చెప్తుంది? యాక్చువల్ ప్రపంచంలో ఉన్న అవిశ్వాసుల గురించా? కాదు. తిరస్కారుల గురించా? కాదు. పర్టికులర్గా కొంతమంది తిరస్కారం చెప్తున్నారు. ఎవరు ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు మీరు అడిగినట్టుగా వారితో స్నేహం చేయకూడదు అన్న వాక్యం ఉంది. అంటే వాళ్ళతో ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి కాబట్టి దీనికి బిఫోర్ పోయే ముందు ఫస్ట్ కాఫిర్లు అంటే ఎవరు మీ దృష్టిలో? ఒకటి. రెండవది ముష్కరులు అంటే ఎవరు? చూడండి సార్, కాఫిర్ అనే పదం గురించి క్లారిటీ రావాలి మనకి. కాఫిర్ అనే పదం చాలామంది ఒక అపోహ ఏమిటంటే ముస్లిమ్స్ కాని వాళ్ళందరూ కాఫిర్లే అన్న అపోహలో చాలామంది ఉన్నారు. కొంతమంది ముస్లింలు కూడా ఈ అపోహలో ఉన్నారు. వాస్తవానికి కాఫిర్ అనే పదాన్ని అర్థం చేసుకోవడంలో చాలా పెద్ద పొరపాటు జరిగింది. కాఫిర్ అనే పదానికి నానా అర్థాలు ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే తిరస్కరించడము కాఫిర్. అంటే ఎంత సింపుల్గా వాడబడింది అంటే కాఫిర్ అనే పదము, ఇప్పుడు మీరు నాకు కాఫీ నాకు ఆర్డర్ చేస్తే నేను వద్దు అని తిరస్కరిస్తే కాఫీ విషయంలో నేను కాఫిర్ని. అర్థమైందా? నేను మీకు కూల్ డ్రింక్ ఇచ్చాను తాగమని, మీరు నాకు వద్దని తిరస్కరించారు, మీరు ఆ కూల్ డ్రింక్ విషయంలో తిరస్కారి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇస్లాంని యాక్సెప్ట్ చేయకపోతే కాఫిరే, అల్లాని విశ్వసించకపోతే కాఫిరే. కాదు. ఓకే, కాదు. తిరస్కరిస్తే ఏ విషయంలో తిరస్కరిస్తారో ఆ విషయంలో తిరస్కారం అవుతారు. టీ విషయంలో తిరస్కరిస్తే టీ విషయంలో కాఫీర్ అవుతారు. దేవుడి విషయంలో నేను విశ్వసించకపోతే కాఫిర్నే కదా. విశ్వసించకపోతే కాఫీర్ కారు, తిరస్కరిస్తే ఇప్పుడు ఉన్నటువంటి విశ్వసించకపోవడం వేరు, తిరస్కరించడం వేరు. ఇందాక నేను అంటున్నది సినిమాని మైండ్లో నుంచి తీసేయండి సార్. సంభాజీ మహారాజు యాక్సెప్ట్ చేయలేదు, తిరస్కరించాడు కాబట్టి కాఫీర్, కాబట్టి అంత ఆ విధంగా తిరస్కరించిన కాఫీర్ కాదు. ఆ విధంగా తిరస్కరించిన కాఫీర్ కాదు సార్. దేన్ని కాఫీర్ అంటారు? ఎన్ని రకాల కాఫీలు ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే సార్ ఇది ఎలాంటి విషయం అంటే చాలా సున్నితమైన విషయము. మనసు పెట్టి విషయం ఏంటి అర్థం చేసుకోవాలన్న ఆలోచనతో వింటేనే అర్థమవుతుంది. వాదన ఉంటే ఏం అర్థం కాదు. ఇది చూడండి, కాఫీర్ అంటే ఒకటి తిరస్కారిని కాఫీర్ అంటారు. తిరస్కరించడం అంటే ఏంటి అంటే పూర్తి అవగాహన వచ్చిన తర్వాత తిరస్కరిస్తేనే దాన్ని తిరస్కారం అంటారు. ఉదాహరణకి విశ్వసించడం కూడా పూర్తిగా అర్థమైన తర్వాత విశ్వసిస్తేనే దాన్ని విశ్వసించడం అంటారు. అర్థం కాకుండా నేను నమ్మేసుకున్నా అంటే అది నమ్మడం కాదు, నాకు అర్థం కాకుండా తిరస్కరించాలంటే తిరస్కారము కాదు. అర్థం అవ్వాలి. పాటిస్తూ కాదు, అర్థమైన తర్వాత. ఇస్లాంని పాటిస్తూ పూర్తిగా అల్లాని తెలుసుకోకపోతే ఆయన కూడా కాఫీర్ అవుతాడా? అంటే మీరేమడిగారు మళ్ళీ అడగండి. ఇస్లాంలో ఉంటూ అంటే ఏంటి అర్థం కాలేదు. ఇస్లాం అంటే ఏంటిది? సరే, ఇస్లాం అంటే దానికి కాసేపు ఇస్లాం అంటే మతం కాదు ధర్మం అంటున్నారు అనుకుందాం. సపోజ్ ఏదేమైనా ముస్లిం అనే వర్గంలో ఉన్న ఒక వ్యక్తి ఖురాన్ని చదువుతూ ఖురాన్ని పాటించకుండా, సపోజ్ నమాజ్ చేయమన్నాడు, నమాజ్ చేయడు, మందు తాగొద్దని అంటది హరాం, తాగుతా ఉంటాడు, అల్లాని విశ్వసించి సాయంత్రానికి వస్తే నమాజ్ చేయాలి, అది చేయడు, ఇంకేమైనా మార్గభ్రష్టుడై ఉంటాడు, మార్గంలోనే ఉంటాడు, ఆయనను కాఫీర్ అంటారా? ఖురాన్ అంటుంది కాఫీర్ అనే వాళ్ళని. ఆయన కూడా కాఫీరే, తిరస్కరించడు. ఒక్క ఆజ్ఞని తిరస్కరించిన కాఫీరే. ఓకే, వాళ్ళని కూడా కాఫీర్ అని చెప్తుంది. అంటే అల్లా ఎక్కడైనా తిరస్కరించున్నాడా? ఏ విషయంలోనైనా అల్లాని కూడా కాఫీర్ అనే పరిస్థితి వచ్చిందా ఖురాన్లో ఎక్కడైనా? తిరస్కరించడం అన్నది లేదు. ఇక్కడ ఎలా ఉంటుందో కొంచెం క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. కొంచెం ప్రశాంతంగా అంటే కాఫీర్ అనే పదానికి క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఫైనల్ సార్. ఇంకా ఏంటిది అది? అల్లాని కూడా కాఫీర్ అనవచ్చా? అల్లాని కాఫీర్ అనకూడదు. ఓకే. ఏ విషయంలో తిరస్కరించాడు ఆయన? తిరస్కారం అనే భావంతో అల్లా కాఫీర్ కాదు. ఓకే. అంటే దేవుడు తిరస్కరించాడా? దేవుడు దేన్ని తిరస్కరించాడు? దేన్ని తిరస్కరించలేదు. కాకపోతే ఎవరైతే ఆయనని తిరస్కరించారో ఆయన కూడా ఆయనని తిరస్కరించమనేసాడు కదా? లేదు, యాక్చువల్గా ఇక్కడ మీరు ఇందాక ఏమన్నా ఆ ముష్రికులను, ఆ క్రిస్టియన్లను, లేకపోతే ఆ సదరు ఇంకొక మతంలో ఉన్న వారిని
తిరస్కరించండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి అని చెప్పేసి ఉంది. ఇంకొక మతంలో మరి ఉన్న ఆ వాళ్ళని రకంగా కాదు. ఆయనకు కాఫీర్ అయినప్పుడు ఈయనకు కూడా కాఫీర్ అవుతాడా అనే క్వశ్చన్ చాలా మందికి అది ఎక్కువ డౌట్. కాఫీర్ కాడు. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని తిరస్కరించాను సార్ అంటే నేను మిమ్మల్ని మీ ఎడల నేను తిరస్కారిగా ఉన్నాను, మీరు నన్ను తిరస్కరించలేదు అంటే మీరు నా ఎడల తిరస్కారి కాదు. ఓకే, తిరస్కరించడము అంటే ఐ రిజెక్ట్, అర్థం చేసుకుని రిజెక్ట్ చేయడము. క్లారిటీగా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత రిజెక్ట్ చేస్తే కాఫీర్ అంతే. సగం సగం దేన్ని రిజెక్ట్ చేస్తే దాని విషయంలో కాఫీర్ అవుతారు. కాఫీర్ అనే పదం సర్వసాధారణంగా వాడబడే పదము. సర్వసాధారణంగా అంటే చాలా చిన్న విషయం అనాలి, చాలా చిన్న విషయం. సపోజ్ ఐఫోన్ ఫ్యూచర్స్ అన్నీ తెలిసి కూడా నాకు నచ్చలేదు పక్కన పడేసి ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయ్యాడంటే ఆ ఐఫోన్ వరకు కాఫీర్ అవుతాడు. మీరు తిరస్కరించారు సార్, రిజెక్ట్ చాలా చిన్న విషయం, నేను దాన్ని రిజెక్ట్ చేసేసాను కాఫీర్ అనడం. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే చూడండి, ఖురాన్లో ఒక వాక్యం చూపిస్తాను నేను మీకు. విశ్వాస విషయంలో చాలా హిస్టరీ పుస్తకాల్లో రాజులు చెప్పినటువంటి ఇదంటే ఏ కాఫీరోంకో దికాయింగే అప్పని క్యా హై అనే విషయాలు మాట్లాడినవి కూడా ఉన్నాయి. తప్పు, అవి యాక్చువల్గా అన్నీ తప్పే, అవన్నీ కూడా తప్పే సార్. ఈ పదాన్ని కాఫీర్ అనే పదాన్ని చాలా మిస్యూజ్ చేయబడినటువంటి పదం, ఇది చాలా ఎక్కువగా మిస్యూజ్ చేసిన పదం. అవిశ్వాసులందరూ కాఫీర్లు అన్న ఆలోచన చాలా భయంకరమైనటువంటి తప్పు ఖురాన్ ప్రకారంగా. ఖురాన్లో ఓ గ్రంథ ప్రజలారా అని పిలవడం జరిగింది, ఓ విశ్వాసులారా అని పిలవడం జరిగింది, ఓ మానవులారా అని పిలవడం జరిగింది, ఓ తిరస్కరించినటువంటి తిరస్కారులారా అని కూడా పిలవడం జరిగింది. అంటే ఏంటి సార్, గ్రంథ ప్రజలు తిరస్కారులు కాదనే కదా. అంటే విశ్వసించిన వారు వేరు, గ్రంథ ప్రజలు వేరు. అంటే యూదుల్ని కాఫీర్ అని చెప్పలేదు, యూదుల్ని కాఫీర్ అనలేదు, క్రైస్తవుల్ని కాఫీర్ అని చెప్పలేదు, మానవులు దానికి వాళ్ళ పేర్లు చెప్పారు. తిరస్కరించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మెసేజ్ అని యూదులే మాట్లాడారు కానీ కాఫీర్ అనలేదు. ఇంకా యూదులలో కొంతమంది ముస్లింలు ఉన్నారంటే మోమిన్లు ఉన్నారు. నాదొక చిన్న విన్నపం ఏంటంటే, కొంత సమయం పట్టినా పర్లేదు, నా యొక్క భావోద్వేగాలు ఏంటి అని అంటే, అనేకమైన మత గ్రంథాలు ఉన్నాయి ప్రపంచంలో, అనేకమైన దేవతలు ఉన్నారు. ఖురాన్లో ఒకడే దేవుడు ఉన్నారు అని మీరు చెప్తా ఉన్నారు, ఇట్స్ ఫైన్. బట్ మానవులకి తోటి మానవుడే ఉపయోగపడగలడు, కరోనా ఉదాహరణ చెప్పింది. అంతేకాకుండా ప్రపంచంలో ఈ రోజున నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఒక ప్రధానితో పనిచేస్తేనే ఈ రెండు దేశాలకి నీళ్ళు కానీ ఏమన్నా కానీ వస్తాయి. కానీ మా మతం వేరు అని చెప్పి వాళ్ళు అదే భావిస్తూ ఉంటే ఆ దేశం ఆ పరిస్థితుల్లోనే ఉంటుంది. అలాగే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఉపయోగపడతాడు, మీరు నాకు చాలా అనేక విషయాలలో ఉపయోగపడవచ్చు, కానీ గ్రంథాన్ని అడ్డు పెట్టుకొని ఈ కాఫీర్లను అనుకొని చాలా విషయాలను తప్పుగా అర్థం చేసుకొని ఊరికే పైనే హిందూ ముస్లిం భాయ్ అని అంటే పనికిరాదేమో. ఈ కాఫీర్ అంత డేంజర్గా కూడా మారింది. ఇతిహాసాల్లో దీని గురించి చాలా పెద్దగానే జరిగిపోయి ఉన్నాయి. మీరు కొంత సమయం తీసుకున్నా పర్లేదు, కానీ హిందూ ముస్లిం భాయ్ అనే విధంగా ఏ రకంగా ఈ ఖురాన్ శాంతి మతం అవుతుందో బోధించే ప్రయత్నం చేయండి. అంటే చాలా మందికి అర్థం కూడా అవ్వాలి. యాక్చువల్గా బాధ్యత తీసుకొని చెప్పండి. యాక్చువల్ విషయం ఏంటంటే దాన్ని ఏదో శాంతిమతంగా మనం చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనం అంతా కలిసి ఉండే విధంగా ఉండాలి. మతాలు ఏవైనా కులం ఏవైనా చెప్పినటువంటి ధర్మం ఒకటే. అంతిమంగా దాని గురించి కూడా మాట్లాడదాం. ఒకసారి ఓపెన్ చేస్తారా? ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం అంతా భారతదేశంలో ఉన్న సోదరులు భావంతో ఎలా కలిసి ఉంటాం, భారత్ సూపర్ పవర్ ఎలా అవుతుంది, ప్రపంచం కూడా శాంతియుత ప్రపంచం ఎప్పుడైతుందో చూడాలి. వాటన్నిటికీ మనం చాలా సమిద. బట్ ఏమైనా అంత మార్పు తేగలిగే విషయం ఏపీ తెలంగాణలో తేగలిగినా చాలు. సూర్య బహరా 2వ సూర 34 వాక్యం 7వ పేజీ చూడండి. మేము దూతలకు మీరు అందరూ ఆదంకు తలవంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తలవంచారు, కానీ ఇబ్లీసు ధిక్కరించాడు, దురహంకారానికి గురయ్యాడు, అవిధేయులలో కలిసిపోయాడు. యాక్చువల్గా దేవుడు ఒక ఆజ్ఞాపించాడు, మీరు ఇక్కడ సాష్టాంగ పడండి అని చెప్పేసి, ఆదాంకి సాష్టాంగ పడండి అని. అక్కడ ఏమైపోయింది, దేవదూతలు సాష్టాంగ పడ్డారు, కానీ ఇబ్లీస్ అనే అతను ధిక్కరించాడు, ఆజ్ఞని తిరస్కరించి ఏమైపోయాడు, అవిధేయులలో కలిసిపోయాడు అని ఉంది. అక్కడ అరబీలో ఉంటుందంటే అల్ కాఫిరీన్లో కలిసిపోయాడు, అంటే తిరస్కారుల్లో కలిసిపోయాడు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, దేవుడు ఒక ఆజ్ఞాపిస్తే ఆజ్ఞని ధిక్కరించిన వాడు తిరస్కారి అయిపోయాడు. అతనికి సందేశం క్లియర్గా అందింది, దేవుడి తరపు నుంచి క్లియర్గా అందింది, అర్థమైంది కూడా, కానీ అహంకారంతో తిరస్కరించాడు. ఇతను కాఫిర్, ఇబ్లీస్ కాఫిర్ అంటే తిరస్కారి అయ్యాడు. ఇది ఒక రకమైనటువంటి కాఫిర్. అంతిమంగా తిరస్కరించే వాళ్ళు అని అంటే అందరు వస్తారనేది నా ఉద్దేశం. మరి మీరు ఎలా చెప్పదలుచుకున్నారు అదనేది చూద్దాం. తిరస్కరించిన వారే తిరస్కారులు అవుతారు, అంతకుమించి తిరస్కారులు అంతా ఇస్లాంని 100% తిరస్కరిస్తా ఉన్నారు సోఫార్.
క్రిస్టియన్లు తిరస్కరిస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ ఇంకా బాగా చెప్పాలి, కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా అలా ఉండకూడదనే నేను అనుకుంటున్నా కానీ బట్ అలా ఉంది. కారణం ఏంటంటే అందరినీ ఖురాన్ కూడా అవతరించింది బైబిల్లో నుంచే, చివరిగా వచ్చిన మతం కాబట్టి అదంతా మాది కాపీ పేస్ట్ అని అంటున్నారు. ఈ అన్ని పోయే విధంగా మీరు ఏం చెప్పినా లేదు చెప్పేది వినండి. యాక్చువల్గా ఉద్దేశం అయితే మీకు అర్థం. ఎప్పుడు అందరూ కూడా ఒకలా ఉండరండి, అందరూ ఒకటే. హిందువులందరూ ఇలాగే కాదు, క్రైస్తవులందరూ ఒకలా కాదు, ముస్లిమ్స్ అందరూ ఒకలా కాదు. వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇక్కడ నేను మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే, కాఫీర్ అనే పదం ఏదైతే ఉందో, తిరస్కరించేవాడికి ఎగ్జాంపుల్ నేను మీకు ఈ విషయం ఇచ్చాను. అంటే ఒక విషయం అందిన తర్వాత, అర్థమైన తర్వాత తిరస్కరించాడు. ఇంకో ఉదాహరణ చూడండి మీరు, 57వ వాక్యము 20వ వాక్యంలో అక్కడ వర్షం కురిసినప్పుడు ఆ కాఫీర్లు సంతోషపడతారు అని ఉంది అక్కడ. అంటే వర్షం కురిస్తే కాఫీర్లు సంతోషపడటం ఏంటిది అంటే, ఆ రైతులు సంతోషపడతారు అని చెప్తున్నాడు అక్కడ. అంటే కాఫీర్లు అని ఎవరిని అన్నాడు అక్కడ? రైతులని కాఫీర్లు అన్నాడు ఖురాన్లో. ఎక్కడ? 57వ సూర 20వ వాక్యంలో. ఎందుకు సార్ రైతులు కాఫీర్ ఎలా అవుతారు అంటే, ఈరోజు కూడా అరబ్ వెళ్ళండి, అరబ్ దేశాలకు వెళ్ళి చూడండి, అరబీ మాట్లాడేవాళ్ళు రైతుల విషయంలో కాఫీర్ అనే పదమే వాడతారు. ఎందుకు? వారు విత్తనాన్ని భూమి లోపల దాచిపెడతారు. దాచిపెట్టేవాడు అన్న పదాన్ని కాఫీర్ అని వాడతారు. ఇంతకుముందు తిరస్కరించడంని కాఫీర్ అన్నారా? దాచిపెట్టేవాడు కూడా కాఫీరే. ఓకే, దాచిపెట్టేవాడు. నేను ఇప్పుడు ఈ విషయాన్ని ఇక్కడ దాచిపెట్టేశాను అంటే నేను చేసిన పని కుఫ్ర్, నేను దాచిపెట్టాను. దాచిపెట్టేవాడిని దొంగ అంటారు, కాఫీర్ని దొంగని దాచిపెట్టడం వేరు, దొంగిలించడం వేరు. తెలియకుండా దాచిపెట్టడం వేరు, దొంగిలించడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి నేను దీన్ని ఈ విధంగా కప్పివేశాను అంటే నేను ఇక్కడ ఈ క్రియనే కాఫీర్. ఇది ఖురాన్ చెప్తుంది. విత్తనాన్ని భూమి లోపల ఏం చేస్తున్నాడు అతను? కాఫీర్ అల్లాహ్కు నచ్చుతారా? విధేయుడా అవిధేయుడా? ఏ విషయంలో కాఫీరు? విత్తనాలు దాచిపెట్టే విషయంలోనా? విత్తనాలు దాచిపెడితే మీకు కాఫీర్ ఎందుకు అవుతాడు? నేను విత్తనాన్ని దాచి పెట్టడం అంటే నాటడము. విత్తనాన్ని నాటితే అది మొలకెత్తుతుంది. వ్యవసాయం చేసేవాళ్ళు ఏం చేస్తారు? విత్తనాలు చల్లుతారు, విత్తనాలు భూమిలో చల్లుతారు, పంటలు పండుతాయి. అంటే విత్తనాలని దాచిపెడుతున్నారు అంటే వాళ్ళని కూడా ఖురాన్ని కాఫీర్ అని చెప్పడం జరిగింది. ఈ కాఫీర్కి అర్థం ఏంటి సార్? దాచిపెట్టేవాడు. ఓకే, ఆయన శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు ఈ కాఫీర్ని. అంటే మీకు విషయం అర్థమవుతుందని చెప్పాలి. అల్లా దృష్టిలో కాఫీర్ అనే పదము అంటే ఎన్ని విధాలుగా మారుతుంది అనే కాఫీర్ అనే పదానికి నా ప్రయత్నం కాదు. అసలు కాఫీర్ అనే పదం అర్థాలేంటి? తిరస్కరించేవాడు కూడా కాఫీరే, దాచిపెట్టేవాడు కూడా కాఫీరే. అంటే మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాను నేను. ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఖురాన్లో వాడబడింది. ఎస్. ఆ తర్వాత 26వ సూర 18-19 వాక్యాలు ఖురాన్లో. 26వ సూర 18-19 వాక్యాల్లో అక్కడ ఫిరోన్ మరియు మూసా యొక్క ప్రస్తావన ఉంటుంది. ఫిరోన్ మూసాతో అంటాడు, నువ్వు చిన్నప్పుడు ఇక్కడే ఈ రాజ్యంలోనే పెరిగావు కదా, ఇన్ని సహాయాలు నీ మీద ఉన్నాయి కదా, నువ్వు కృతజ్ఞత చూపవు ఎందుకని, కృతజ్ఞుడుగా ఎందుకు మారిపోయావు అంటే థ్యాంక్ఫుల్నెస్ నీ దగ్గర లేదు. అంటే ఎవరైతే థ్యాంక్ఫుల్నెస్గా ఉండడో ఆ వ్యక్తి కూడా కాఫీర్ అని చెప్పడం జరిగింది ఖురాన్లో. అంటే థ్యాంక్ఫుల్నెస్ అంటే మన మీద జరిగిన మేళ్లని గుర్తుపెట్టుకోకుండా దాన్ని మర్చిపోయేవాడు కూడా కాఫీరే. గ్రాటిట్యూడ్ లేనివాడు కాఫీరే. అంటే వాడు చేసేది కూడా కుఫ్రే అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఖురాన్లో చెప్పాలంటే చాలా అంటే క్లారిటీ రావాలి కోసం నేను మీకు చెప్తున్నాను. తర్వాత 36వ సూర 6వ వాక్యాన్ని చూస్తే 36వ సూర 6వ వాక్యంలో అక్కడ ఎవరైతే ఇంకా విశ్వసించలేదో వారిని గాఫిలూన్ అని చెప్పడం జరిగింది. గాఫిలూన్ అంటే తెలియని వారు, ఎమరపాటులో ఉన్నవారు. అంటే కాఫీరూన్ వేరు, గాఫిలూన్ వేరు. అంటే వీరు తెలిసి తిరస్కరించేశారు, వారికి ఇంకా తెలియలేదు. ఇంకా తెలియని వారిని ఏమనాలంట? గాఫిలూన్ అని చెప్పేసి ఒక పదం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి తెలియదు, ముహమ్మద్ ప్రవక్త తెలియదు, ఖురాన్ తెలియదు, ఏం ప్రయోజనం లేదు, ఆయనకి విశ్వసించలేదు. ఆయన ఎవరు? గాఫిలూన్, తెలియనివాడు, ఎమరపాటులో ఉన్నాడు. ఇంకా 39వ సూర 9వ వాక్యంలో ఉంటుంది, లా యాలమూన్ అంటే వారికి విషయం యొక్క పరిజ్ఞానము లేదు. కాఫీరూన్ అనలేదు వాళ్ళని, కాఫీర్ అని చెప్పట్లేదు. అంటే వాళ్ళని గాఫిల్ అనొచ్చు, కాఫీర్ అనకూడదు. ఈ విషయం కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇంకొక విషయం చూసుకుంటే ఖురాన్లో దువా ఉంటుంది. 3వ సూర 195వ వాక్యంలో, 5వ సూర 89వ వాక్యంలో అక్కడ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. ఓ దేవమా, నువ్వు మా పాపాలను క్షమించు, నా పాపాలని క్షమించు, నా పాపాలని తొలగించు అన్న దగ్గర కూడా కఫరా అన్న పదం వాడారు. అంటే నా పాపాలను నువ్వు తుడిచేసేయి, నా పాపాలను నువ్వు కప్పేసేయి, నా పాపాలను క్షమించేసేయి అన్న దగ్గర కూడా కఫరా అన్న పదం. దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు అన్న దగ్గర కఫరా అన్న పదం వాడారు. అంటే అదే కాఫీర్ అన్న పదం, ఇదే కఫరా అన్న పదం. అంటే ఇక్కడ ఏమర్థమైంది? తిరస్కరించాడు కాఫీరే, గ్రాటిట్యూడ్గా లేనివాడు కాఫీరే,
రైతుని కాఫీర్ అంటం జరుగుతుంది, పాపాలు క్షమించడాన్ని కూడా కాఫీర్ అంటం జరుగుతుంది. ఏదన్నా తప్పు జరిగినప్పుడు పశ్చాత్తాపంగా ఏమైనా చేస్తారు, దాన్ని కఫారా అంటారు. అది కూడా కాఫీర్ అనే పదం నుంచి కఫారా అంటారు. అంటే ఇది చేసిన దాని పరిహారంగా ఇది చేస్తున్నాను కఫారా, దాన్ని కూడా కాఫీర్ అనే పదం వస్తుంది. అయితే కాఫీర్ అని ఎవరినైనా ఒకళ్ళని కాఫీర్ అనాలంటే కండిషన్స్ ఉన్నాయి, 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అతనికి స్పష్టమైన సందేశం అందాలి. ఇప్పుడు దేవుడి గురించి, ప్రవక్త గురించి, ఖురాన్ గురించి ఎవరైనా కాఫీర్ తిరస్కారం అయిపోయాడు అని ఎలా చెప్పాలి? వాళ్ళకి స్పష్టమైన క్లారిటీ రావాలి. ఎంత స్పష్టంగా రావాలి చూడండి. ఖురాన్లో 2-3 వాక్యాలు చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. 2వ సూరాలో 89వ వాక్యం చూద్దాము. సూర్య నిసా 4వ సూరాలో 115వ వాక్యం. అక్కడ ఏముంటుందంటే, కానీ తనకు రుజుమార్గం విషదమైనప్పటికీ ఎవరైనా ప్రవక్తనకు వ్యతిరేకంగా నడుం బిగిస్తే, అంటే ఇక్కడ వారికి రుజుమార్గం విషదమైపోయినప్పటికీ, అంటే క్లారిటీగా తెలిసిపోయిన తర్వాత కూడా ఎవరైనా ప్రవక్తకి వ్యతిరేకంగా నడుం బిగిస్తే అలాంటి వ్యక్తి ఎవరు? తిరస్కారి అవుతున్నాడు, కాఫీర్. అంటే స్పష్టంగా తెలియాలి ఈయన ప్రవక్తనే అని వాళ్ళకి ఆత్మసంతృప్తి చెందాలి. ఆ తర్వాత తిరస్కరిస్తే తిరస్కారి. సృష్టికర్తనైనా, గ్రంథానైనా, ప్రవక్తనైనా, దేన్నైనా కానీ. తర్వాత 27వ సూర 13వ వాక్యంలో, సూర్య నమ్ములు 27వ సూర 13వ వాక్యంలో, కానీ స్పష్టమైన మా సూచనలు వారి ముందుకు వచ్చినప్పుడు వారు ఇది స్పష్టమైన మాయాజాలమే అని అన్నారు. వారు అన్యాయంగా అహంకారంతో ఆ సూచనలను తిరస్కరించారు. అంటే వాళ్ళకి స్పష్టంగా క్లారిటీ వచ్చిన తర్వాత కూడా అహంకారంతో అన్యాయంగా వాళ్ళు తిరస్కరించేశారనమాట. అంటే కండిషన్ ఏంటంటే, తిరస్కారి అవ్వాలంటే స్పష్టంగా వాళ్ళకి క్లారిటీ రావాలి. వాళ్ళకి మెసేజ్ అందకుండా, క్లారిటీ రాకుండా, వాళ్ళకి ఇది కరెక్టే, ఇది వాస్తవమైన వాళ్ళు చెప్పగలగాలి. ఆ తర్వాత ఇది ఫస్ట్ కండిషన్ అంటే క్లారిటీ, మెసేజ్ అందాలి. సెకండ్ కండిషన్ ఉన్న క్లారిటీ ఇవి లేదు. ఇప్పుడు లేదు 4వ సూర 144 నుంచి 3వ సూర 19 వరకు ఇప్పుడు మీరు మొత్తం క్లియరెన్స్ ఇవ్వాలి. ఇస్తాను నేను క్లారిటీ. ఫస్ట్ అది మర్చిపోతారేమో, మర్చిపోను అక్కడికే వస్తున్నాను. అంటే ఇక్కడ కాఫీర్ అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి సార్? అతనికి స్పష్టమైన సందేశం అందాలి, తిరస్కరించాలి. ఆ తర్వాత ఇంకో కండిషన్ ఏముందంటే, కాఫీర్ అని ఒక వ్యక్తి మరో వ్యక్తిని అనకూడదు. నేను తిరస్కరించానని తానే ప్రకటించుకోవాలి. అర్థమవుతుంది? కాఫీర్ నేనే అని ఆయన చెప్పుకోవాలి, ఆయనే చెప్పుకోవాలి తప్ప మీరు చెప్పకూడదు. ఇది కండిషన్ కాదా అనేది అవతలకు సంబంధం లేదు. అవును. ఖురాన్లో 7వ సూరాలో 76వ వాక్యము, 34వ సూర 34వ వాక్యము, 41వ సూర 14వ వాక్యము, 43వ సూర 24వ వాక్యము, 10వ సూర 78వ వాక్యం. ఎన్ని వాక్యాలు చూసినట్లయితే మేము తిరస్కరించాము, మేము దీన్ని తిరస్కరిస్తున్నాము అని చెప్పేసి వారే ప్రకటిస్తున్నారు. వారే తిరస్కారులు. ఫస్ట్ కండిషన్ వాళ్ళ క్లారిటీ వచ్చాలి, తిరస్కరించాలి. తర్వాత మేమే తిరస్కరిస్తున్న వాళ్ళు ప్రకటించాలి. ఎప్పటివరకైతే ఒకడు ప్రకటించాడో నేను తిరస్కారిని అని చెప్పేసి, మనం ఆ వ్యక్తిని ఇతను కాఫీర్ అని మనం చెప్పలేం. ఆయన చెప్పాలి నేను తిరస్కరిస్తున్నాను, నేను కాఫీర్ని చెప్పాలి. ఈ కండిషన్ లేకుండా వీళ్ళందరూ కాఫీర్లే అన్నారంటే ఎంత తప్పు సార్ అది? అర్థమవుతుందా? ఇది ఖురాన్ పెడుతున్న కండిషన్. మరొక కండిషన్ ఏంటంటే చాలా క్లియర్గా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, బుఖారీ హదీస్లో 6045వ హదీస్లో, ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కాఫీర్ అనకూడదు. ఒకవేళ అలా అంటే అయితే అతను కాఫీర్ అవుతాడు, లేకపోతే ఇతని అన్న వ్యక్తే కాఫీర్ అయిపోతాడు, తిరస్కారి అయిపోతాడు అని చెప్పారు. ఇంకా క్లియర్గా ఏం చెప్పారంటే, అల్ సిల్సిలాతుల్ సహీహా హదీస్లో 941వ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ చెప్తున్నారు, ఒక వ్యక్తి తన సోదరుడిని, అంటే ఇద్దరు గురించి చెప్తున్నారు, ఒక ముస్లిము మరొక ముస్లింని కాఫీర్ అని అనకూడదు. ఇంకా చెప్తారు, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కాఫీర్ అనకూడదు. అంటే ఇద్దరు గురించి చెప్తున్నారు ఇక్కడ. ఒక ముస్లింని కాఫీర్ అనకూడదు, ఇంకా ఏ వ్యక్తిని కూడా కాఫీర్ అనకూడదు. ఒకవేళ మీరు అలా అన్నట్లయితే మీరు ఒక వ్యక్తిని హత్య చేసిన దాంతో సమానము అన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కాఫీర్ అంటే నేను మిమ్మల్ని హత్య చేస్తే ఎంత పాపం, అంత పెద్ద పాపం వస్తుందని ప్రవక్త ముహమ్మద్ అంటున్నారు. అలాంటి తరుణంలో ఎవరైనా ఈ హిందువులందరూ కాఫీర్లే, ఈ క్రైస్తవులందరూ కాఫీర్లే అని ఒకవేళ ఎవరైనా అంటే ఎంత పెద్ద పాపం, అంతమందిని హత్య చేసినంత పాపము. అంటే కాఫీర్ అని అనకూడదు ఎవరిని కూడా. అంటే ఇప్పుడు ఇస్లాంలో ఉంటున్నటువంటి సోదరులు ఈ రకంగా హిందువులను కాఫీర్లు అనుకుంటే స్వయంగా ఆయనే కాఫీర్ అవుతాడు. సో ఈ విషయం తెలుసుకోవాలి. ఆయన కండిషన్ ఏంటిది? వీళ్ళు ఒకవేళ కాఫీర్ కాకపోతే అతనే కాఫీర్ అయిపోతాడు. ఎవరు విశ్వాసంలో అన్నా కూడా కాఫీరే కదా సార్? కాఫీర్ అనడానికి ఆయనకి ఏ రకమైన హదీస్ ప్రకారం రెండు హదీసులు ఉన్నాయి ఇక్కడ సార్. ఒకటి బుఖారీలో 6045 హదీస్ ప్రకారముగా, అల్ సిల్సిలాతుల్ హదీస్ 941 ప్రకారముగా అనకూడదు, ఖండించడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ కాఫీర్ అని ఖురాన్లో ఎందుకు చెప్పడం జరుగుతుంది? దేవుడు అంటున్నాడు కాఫీర్ అని.
అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. వాడే స్వయంగా ప్రకటించుకున్నాడు, మేము తిరస్కరించేసాము అని ప్రకటించుకున్నారు. కాబట్టి దేవుడు అన్నాడు ఆ కాఫిర్లు అని చెప్తున్నాడు. ఇంకా ఏ కాఫిర్లు, అది మనకు క్లారిటీ రావాలి. ఇప్పుడు మీరు ఇదైతే ఒక బేసిక్ క్లారిటీ వచ్చింది, కాఫిర్ అనే పదం ఎంత సింపుల్గా ఉందో అన్నది. ఇంకో విషయము, ముస్లింలను కూడా ఖురాన్లో కాఫిర్ అని చెప్పడం జరిగింది. మీరు తాగూతు ఎడల మీరు కాఫిర్లు అంటాడు. ముస్లింలు ఎవరైతే విశ్వసించారో మీరు అల్లా పట్ల విశ్వాసులు, తాగూతు పట్ల కాఫిర్లు. అంటే ఖురాన్కి ముందు వచ్చిన దాన్ని లేదు అంటే అలా కాదు. అంటే సృష్టికర్తని విశ్వసించారు, సృష్టికర్త కాని వారిని ఆరాధించని వారు, తిరస్కరించేవారు. దానికి కలిమ ఉంటుంది, లా ఇలాహా ఇల్లల్లా. లా అంటేనే లేదు కాదు అని తిరస్కరిస్తున్నారు. ఇలాహా ఎవ్వరు ఆరాధనకు అర్హులు లేరు, ఇల్లల్లా ఒక్క ఆరాధనకు అర్హుడు తప్ప. అంటే నేను ఆయన్ని విశ్వసించాను, అందరినీ తిరస్కరించాను. అంటే నేను తిరస్కారిని కూడా, నేను విశ్వాసిని కూడా. అర్థమవుతుందా? అంటే ఒకే వ్యక్తి ఒకే సందర్భంలో ఒక విషయంలో విశ్వాస అయి ఉంటాడు, ఒక విషయంలో తిరస్కార అయి ఉంటాడు. అంటే అల్లాని విశ్వసించాడు కాబట్టి, ఇంకా మిగతా వాళ్ళని తిరస్కరించాడు కాబట్టి అల్లా దృష్టిలో ఆయన కూడా కాఫిరే. అల్లా ఆ విషయంలో కాఫిరే, అల్లా దృష్టిలో మాత్రమే నేను అంటుంది. అతని దృష్టిలో నేనున్నాను సార్. ఇప్పుడు ఈ భూమి నందు అనేక దేవుళ్ళు ఉన్నారని తెలిసి వాటన్నిటిని నేను తిరస్కరించి అల్లాని మాత్రమే నమ్మాడు కాబట్టి అల్లాకి ఆయన కాఫిరే. అంటే ఒకరిని నమ్ముతూ ఇంకొకరిని తిరస్కరిస్తానే ఉన్నాడు. ఎవరినైతే తిరస్కరించాడో ఎవడైనా కాఫిరే. కాఫిరే. లాత్ మనాత్ ఉజ్జా విషయంలో ఒక వ్యక్తి తిరస్కారయ్యాడు, దేవుడి విషయంలో విశ్వాసి అయ్యాడు. ఎవరిని తిరస్కరిస్తున్నాడు, ఎవరిని విశ్వసిస్తున్నారు అన్నదే ఇక్కడ క్లారిటీగా తెలియాలంటే. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఈ విషయంలోకి వద్దాం సార్. సూర తౌబాలో 28వ వాక్యంలో మీరు చెప్పింది, విశ్వసించిన ప్రజలారా ముష్రికులు అపరిశుద్ధులు వారి. ఈ వాక్యం తర్వాత చూద్దాము. 4:144 చెప్పారు కదా. ఇక్కడ మీరు 4వ సూర 144 వాక్యంలో ప్లస్ 3వ సూర 28వ వాక్యము ప్లస్ 5వ సూర 51వ వాక్యం, ఈ 3 వాక్యాలు చెప్పింది ఏంటంటే వీరితో స్నేహం చేయకూడదు అని చెప్పారు. స్నేహం చేయకూడదని చెప్పారు. యాక్చువల్గా ఖురాన్లో ఒక 2 స్టేట్మెంట్స్ చూపిస్తాను నేను మీకు. అసలు ఏంటిది, అది ఎందుకు ఇక్కడ చెప్పడం జరిగింది అన్నది. 60వ సూర ఒక్కసారి తీయండి సార్. 60 8, 9 వాక్యాలు ఉన్నాయి అక్కడ. ఎవరైతే ధర్మ విషయంలో మీతో యుద్ధం చేయలేదో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి వెళ్ళగొట్టలేదో వారి పట్ల మీరు మంచితనంతో న్యాయంతో వ్యవహరించడాన్ని అల్లా నిరోధించడు. ఎవరైతే మీతో యుద్ధం చేయలేదో, ఎవరైతే మిమ్మల్ని ఇళ్ల నుంచి వెళ్ళగొట్టలేదో, మీతో మంచితనంతో ఉన్నారో న్యాయంతో ఉన్నారో వాళ్ళతో మీరు మంచిగా ఉండడాన్ని దేవుడు నిరోధించట్లేదు. అల్లా ధర్మం పట్ల, అది ధర్మం విషయంలో చేయలేదో, మీతో యుద్ధం చేయలేదు, మీతో యుద్ధం చేయలేదో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి వెళ్ళగొట్టలేదో వారి పట్ల మీరు మంచితనంతో న్యాయంతో వ్యవహరించడం నిరోధించాడు. అంటే నిరోధించడు, మిమ్మల్ని ఆపట్లేదు. మంచితనంతో ఉంటాను, న్యాయంతో ఉంటాను అంటే దేవుడు ఆపట్లేదు మిమ్మల్ని. మంచితనంతో ఉండండి అని చెప్తున్నాడు. అల్లా న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. మీరు న్యాయంగా ఉండండి, న్యాయం చేసేవాడిని ప్రేమిస్తాడు. ఎవరైతే అంటే ఎవరు మీతో ధర్మం విషయంలో యుద్ధం చేశారో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి బహిష్కరించారో, మిమ్మల్ని బహిష్కరించడంలో పరస్పరం సహకరించుకున్నారో వారితో మీరు స్నేహం చేయటాన్ని మాత్రం అల్లా వారిస్తున్నాడు. అటువంటి వారితో స్నేహం చేసేవారే దుర్మార్గులు. అంటే ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఒక్కసారి గొడవ పడిన తర్వాత ఇండియా పాకిస్తాన్ కలవడానికి లేదేమో మరి. అలా కాదు, అక్కడ మీరు అక్కడ విషయం తొందరపడుతున్నారు. ఆ విషయం అర్థం చేసుకునే విషయంలో అక్కడ తిరస్కారులు ఉన్నారండి. ఇది దేవుడు చెప్పినటువంటి సందేశాన్ని, ప్రవక్త చెప్పిన సందేశాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. తిరస్కరించిన వారిలోనంట వీళ్ళతో మీరు స్నేహం చేయొచ్చు, మంచిగా ఉండొచ్చు, వీళ్ళతో కలిసిమెలిసి ఉండొచ్చు, కానీ వారితో కలిసి ఉండొద్దు అని 2 భాగాలు చేశాడు అక్కడ. ఎవరైతే మీతో యుద్ధం చేశారో, విన్నారా, మిమ్మల్ని మీ ఇళ్ల నుంచి ఎల్లగొట్టేశారో, అవునా, వాడితో మాత్రము మీరు స్నేహం చేయబాకండి. అంటే క్లియర్గా స్నేహం చేయమని ఉంది, స్నేహం చేయొద్దని ఉంది. అదే అంటున్నా కదా సార్, ఎవరితో స్నేహం ధర్మబద్ధంగా విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎలా కలుస్తాం? మళ్ళీ కలువమని చెప్తుందా ఇక్కడ? కలవని చెప్తుంది. ఎవరైతే మీ మీద ధర్మం విషయంలో యుద్ధం చేయలేదో, ఇళ్లలో నుంచి వెళ్ళగొట్టలేదో వారి పట్ల అల్లా సమతమే అని అంటున్నాడు. ఎవరైతే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి కొట్టారో, ఎవరైతే మిమ్మల్ని
హింసించారో అనుకుందాం, ఏదేమైనా అలాంటి వారితో మీరు స్నేహం చేయబాకండి. ఇప్పుడు మేము ఎప్పటివరకు ఇండియా, స్నేహం పాకిస్తాన్ చేయొద్దు, వేరుపడ్డాం కదా. మీరు తొందరపడకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఏమవుతుందంటే అసలు విషయమే వినట్లేదు, విషయం విన్నారనుకోండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పే ప్రయత్నంలో నేను ఇప్పటివరకు నాకు తెలిసి నాకు 20 సార్లు మీరు ఆపేశారు నన్ను. ఓకే, ఓ 20 సార్లు ఆపారు ఇప్పటివరకే. మీరు క్లారిటీ ఏంటి ఏమవుతుందంటే మీకు డౌట్స్ అసలు డౌట్స్ లేకుండా క్లియర్ అయిపోతాయి. లేదు సార్, ఆ ఇన్ టైంలో రిఫరెన్సెస్ అదే విధంగా లేకపోతే అర్థం చేసుకునే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు మీకు ఏదేమైనా మీరు నేను చెప్పిన దాంట్లో మీకు మహాభారతం తెలియదు అనుకోండి, తెలియకుండా కాంటెస్ట్ తెలియకుండా భగవద్గీత చదివితే తెలియనప్పుడు నేను వాదించనే కదా, అదే మాట్లాడాను కదా. తెలియనప్పుడు భగవద్గీత చదివినప్పుడు ఏంటి ఇట్లా చంపమన్నారేంటి, యుద్ధం చేయమన్నారేంటి, సొంత బాబాని, సొంత గురువుని, సొంత రక్త సంబంధికుల్ని ఎందుకు చంపమన్నారు అన్నారు, ఎందుకు యుద్ధం చేయమన్నారు అంటే కాంటెస్ట్ తెలియాలి. వాళ్ళు ధర్మంలో ఉన్నారు, వీళ్ళు అధర్మంలో ఉన్నారు, వాళ్ళు చెడు చేశారు, వీళ్ళు కరెక్ట్ చేశారు, నువ్వు ధర్మం కోసం పోరాడు అన్న కాంటెస్ట్ తెలియాలి. అక్కడున్న కాంటెస్ట్ ఏంటంటే అయితే ధర్మం పక్షాన 2 కుటుంబాలు కొట్టుకున్నాయి, అది చరిత్ర మాత్రమే, కానీ అదే విధంగా పాటించమని అక్కడ లేదు. ఇక్కడ కూడా పాటించమని ఎక్కడ ఉంది? ఇప్పుడు నేను అదే అంటున్నా, ఒకసారి ధర్మం పట్ల మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేదు, ఎవరైతే మిమ్మల్తో గొడవ పడ్డారో వాళ్ళతో ఇంకా ఎప్పుడు అలా సమ్మతించాడు, ఇంకా మాట్లాడడానికి వేయలేదు. కానీ ఎప్పుడు మాట్లాడితే వీళ్ళతో కలవాలి అనేది మీరు ఇప్పుడు చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఒక ఇన్సిడెంట్ మాత్రమే చూస్తున్నాం ఇక్కడ మనం. ఇప్పుడు ఏమన్నా ఒక 2 కుటుంబాల మధ్య జరిగిన యుద్ధం అన్నారు కదా, ఇక్కడ కూడా ఒక 2 కుటుంబాల మధ్య జరిగిన కుటుంబమే ఇది. కానీ ఇక్కడ ఓన్లీ ఎవరైతే ధర్మం విషయంలో మీతో అంటే ప్రజలందరికీ చెప్పినట్టుంది సార్. మీకు కాంటెస్ట్ తెలియదు కాబట్టి అలా ఉంది. ఓకే, మీకు కాంటెస్ట్ తెలియదు కదా, అందుకని కాంటెస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇక్కడ నేనేం చెప్పాను ఇప్పుడు చెప్పండి. అక్కడ ఉన్నటువంటి తిరస్కారులు రెండు భాగాలు, ఒకళ్ళతో స్నేహం చేయొచ్చు, ఒకళ్ళతో స్నేహం చేయకూడదు అని వారిస్తున్నాడు. ఈ సంభాషణ ఎవరిద్దరి మధ్యలో జరుగుతుంది సార్? ఈ పాయింట్ మీకు అర్థమైందా నేను చెప్పింది? ఈ పాయింట్ మీకు అర్థమైందా? లేదు సార్, 60వ సూర 8వ ఆయత్ నుంచి 9వ ఆయత్ వరకు ఇక్కడ ఎవరి మధ్యలో సంభాషణ జరుగుతుంది? సృష్టికర్తన దేవుడు చెప్తున్నాడు ప్రజలకి, అక్కడున్న విశ్వసించిన ప్రజలకు చెప్తున్నాడు. రైట్, దేవుడు ప్రజలకు కాదు, ఇది ప్రజల కోసం చెప్పట్లేదు, విశ్వసించిన ప్రజలకి. అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వసించిన ప్రజలకి ఆ కాంటెక్స్ట్ లో చెప్తున్నాడు. మక్కాలో ఉన్నారా, మదీనాలో ఉన్నారా, ఎక్కడ నిర్దిష్టమైన ప్రదేశం ఏంటి? మదీనాలో నుంచి మళ్ళీ మక్కాకి వచ్చేసారు, మక్కాలో మళ్ళీ స్థిరపడ్డారు. ఆ టైంలో జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. సో ఇద్దరి మధ్యలో దేవుడికి విశ్వసించిన ప్రజలకి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎంతమంది ప్రజలు అనేది నేను అనట్లే, నిర్దిష్టమైన ప్రదేశంలో ఉన్న ప్రజలకి మాత్రం బోధిస్తా ఉన్నాడు, చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి ఈ వాక్యంలో. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎవరైతే ధర్మం విషయంలో మీతో యుద్ధం చేయలేదు, మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేదు, వాళ్ళ విషయంలో అల్లాహ్ సమతమే, మంచిగా ఉండండి మీరు, దేవుడు ఇష్టపడతాడు చేసి అంటే అన్యాయంగా మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడితే వాళ్ళ విషయంలో ఆయనకు సమ్మతం కాదు. అయితే వెళ్ళ కొడితే కాదు, కొట్టారు, ఆల్రెడీ చేసేసారు, కొట్టేశాక నేను అంటున్నా చేసేసారు కదా, మళ్ళీ వాళ్ళతో మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడొద్దు అంట, అది క్లారిటీలోకి వెళ్తే ఇప్పుడు మనం ఆ స్టోరీ క్లారిటీ. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి, అసలు ఈ వర్గం ఏంటన్నది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది సార్. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు ఏమేమి చేశారు, అసలు ఎవరితో మాట్లాడొద్దు అంటున్నారు అన్నది మీకు కాంటెక్స్ట్ చెప్తాను చూడండి. అసలు ఆ టైం ఎలాంటి టైం అంటే సార్, ఒక రాజ్యం ఉంది అంటే రాజు యొక్క ధర్మమే ప్రజల ధర్మంగా ఉండేది, అంటే నిర్బంధ మతంగా ఉండేది అనమాట. ఇప్పుడు రాజు ఒక మతంలో నుండి వేరే మతంలోకి వెళ్ళిపోతే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా వెంటనే ఆ మతాన్ని వదిలేసి వేరే మతంలోకి వెళ్ళిపోవాలి, అంటే నిర్బంధంగా మతం ఉండేది. ఇది ఒకటి. వాస్తవానికి ఇక్కడ దేవుడు ఏం కోరుకున్నాడు, మానవుడికి భావ స్వేచ్ఛ ఉండాలి, ఆచరణ స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు నాకు భావ స్వేచ్ఛ, ఆచరణ స్వేచ్ఛ ఉండి నేను మంచి పని చేస్తే మంచి కర్మకి మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడు కర్మకి చెడు ప్రతిఫలం ఉంటుంది. అలాగే నాకు భావ స్వేచ్ఛ లేదు, ఆచరణ స్వేచ్ఛ లేదు, రాజు ఏం చెప్తే అదేనే చేసుకోవాలి అంటే స్వేచ్ఛ హరించబడ్డట్టే. యాక్చువల్గా ధర్మం ఏం చెప్తుంది అంటే ఇస్లాం ఏం చెప్తుంది, మానవుడికి స్వేచ్ఛ ఉండాలి, బలవంతం ఉండకూడదు, ధర్మ విషయంలో బలవంతం ఉండకూడదు, బలాత్కారం ఉండకూడదు అని చెప్పి ధర్మం చెప్తుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం క్లారిటీ కోసం, ఎప్పుడైతే దేవుని తరపు నుంచి ప్రవక్తలు ఋషులు వచ్చి బోధించారో, బోధించి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ధర్మాన్ని అక్కడ మత బోధకులు వాళ్ళకి అనుగుణంగా మార్చుకొని ప్రజల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అనాదిగా జరుగుతుంది. ఇది అనాదిగా జరుగుతుంది. నేను నా వర్గాన్ని తయారు చేసుకున్నాను, మీరు మీ వర్గాన్ని తయారు చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒక మనిషికి కావాల్సిన డబ్బైనా, ఒక మనిషికి కావాల్సిన పేరు అధికారమైనా కానీ వ్యాపారం చేయటమో ఏదో పని చేసుకోవాలి, కానీ ఈజీ మనీ ఈజీ పొజిషన్ ఏంటంటే మతం. చాలా ఈజీ మనీ ఈజీ పొజిషన్. ఈ విధంగా ఈరోజు మతంని మించిన వ్యాపారం లేదు నిజం చెప్పాలంటే.
అనాది నుంచి ఇదే జరుగుతుంది. ఏం చేసేవారంటే వారు కొన్ని మూఢాచారాలు కల్పించి ఇదే ధర్మం అని చెప్పి ప్రజలకి ఆ వర్గంలో తమ గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ మీద అధికారం చలాయించేవాళ్ళు, ఆర్థిక దోపిడీ కూడా చేసేవారు. ఇప్పుడు దీనికోసం వాళ్ళు చేయాల్సిందేంటిది? ఏం లేదు, నా మతం కరెక్ట్, నా వర్గం కరెక్ట్ అని చెప్పేసి ఎగ్జాగరేట్ చేసి అతివాదంగా చెప్పడం, ఎదుటి మతం ఏదైతుందో దాంట్లో లేని తప్పులు చూపించడం, వీళ్ళ దగ్గర లేనటువంటి మంచి చూపించుకోవడం. ఇలా చేయించుకుంటూ వస్తే ప్రజలేమో వీళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఈ విధంగా మత పండితులు విపరీతంగా పెరిగిపోయినటువంటి కారణం అంటే నిజంగా అధర్మం పెళ్ళిపికింది. అధర్మం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ధర్మం స్థాపించబడుతుంది. అప్పుడు ఆ తరుణంలో ముహమ్మద్ ప్రవక్త వారు ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. అక్కడ ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. ఏం బోధించడం మొదలుపెట్టారు? సృష్టికర్తని గుర్తించండి. మొదటి విషయము, మీరు మంచిని స్వీకరించండి, చెడుకి దూరంగా ఉండండి, మానవత్వంతో బతకండి, దేవుడితో మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు, ప్రత్యక్షంగా దేవుడిని ఆరాధించవచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే సందేశం ఇవ్వడం మొదలుపెట్టారో ప్రజలు ఒక్కొక్కరుగా సృష్టికర్తను మేము ప్రత్యక్షంగా ఆరాధించుకుంటాము, మేము ఈ విధంగా జీవితం గడుపుతాము అని అన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి అధికారం పోతుంది, ఆ పండితులకు అధికారం పోతుంది. అరే మా అధికారం పోతుంది కదా, మా ఆర్థిక రాబడి పోతుంది, ఇక్కడ నుంచి మా వర్గం తగ్గిపోతుంది అన్న ఆలోచనతో వీళ్ళని వారించడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ముహమ్మద్ ప్రవక్తకి అనుచరులు ఒకళ్ళు 10 మంది, 20 మంది, 30 మంది ఇలా పెరుగుతూ వచ్చారు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మా అధికారం పోతుంది, మా రాబడి పోతుంది, మా గుర్తింపు, మా పొజిషన్ పోతుంది అని చెప్పేసి దీన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఆపే ప్రయత్నం ఎలా చేశారు? ఒకటి, ముహమ్మద్ ప్రవక్త బాబాయ్ గారిని వచ్చేసి కలిసి మీ కొడుకుని ఆగిపోమని చెప్పండి, ఈ చేయొద్దని చెప్పండి అని చెప్పి రాయబారం పంపిస్తారు. అవ్వలేదు. తర్వాత ఇతనికి ఆశ కల్పిస్తారు, నువ్వు ఇది మొత్తం ఎందుకు చేస్తున్నావు? డబ్బు కోసమే కదా, అధికారం కోసమే కదా, ఓ పని చెయ్యి, ఈ రాజ్యం నీకు ఇచ్చేస్తాము, నువ్వు రాజ్యం తీసేసుకో. కానీ ఈ పని చేయడం మానేసి, ఇది చెప్పడం బోధించడం మానేసి, ప్రజల్ని చెడగొట్టడం మానేసి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. అల్లా గురించి బోధించేటప్పుడు అంటే వాళ్ళ దృష్టిలో చెడగొట్టడమే కదా, వాళ్ళ దృష్టిలో చెడగొట్టడమే. అంటే మా వర్గాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు, కొత్త మతం తీసుకొచ్చావు, కొత్త దేవుడు తీసుకొని ఆశ పెట్టారు. అప్పుడు మొహమ్మద్ ప్రవక్త ఏమంటారంటే, నాకు ఒక చేతిలో సూర్యుడిని, ఒక చేతిలో చంద్రుడిని తెచ్చిపెట్టినా, అంటే మీకు నాకు ఏమి ఇచ్చినా నేను మాత్రం సత్యం బోధిస్తాను, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను బోధిస్తున్నాను అని చెప్పి ధర్మం బోధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మొహమ్మద్ ప్రవక్త మీద అటెంప్ట్ టు మర్డర్స్ అవుతాయి. తన పూర్తి జీవితంలో దాదాపుగా 20 అబౌవ్ టైమ్స్ అటెంప్ట్ టు మర్డర్ అవుతుంది. ఆ తర్వాత తన అనుచరులని చిత్రహింసలు పెట్టి చంపేస్తారు చాలామందిని. అంటే ఇలా చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది, ఇలా చంపేయడం జరుగుతుంది చాలామందికి. ఇంకా ఎలాంటి పరిస్థితి వస్తుందంటే వీరు స్వేచ్ఛగా సృష్టికర్తను దేవుని ఆరాధించుకోవడము, అంటే మత స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ వాళ్ళకి లేకుండా పోయింది. అలాంటి తరుణంలో ఇళ్ల నుంచి బయటికి గెంటేసేశారు, వాళ్ళ ఆస్తులు అక్రమంగా దోచుకోవడం మొదలుపెట్టారు, చాలామందిని చంపేశారు. ఆ టైంలో వీళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసము, వీళ్ళు భావస్వేచ్ఛగా సృష్టికర్తను ఆరాధించుకోవడం కోసం అక్కడ దేవుడి యొక్క ఆజ్ఞతో అబిసీనియాకి వలసపోతారు. అక్కడ నుంచి ఆ తర్వాత మదీనాకు కూడా వలసపోతారు. ఒక్క నిమిషం, ఇంత చిత్రవదన పెడుతున్నప్పుడు దేవుడు మౌనాన్ని విడి నేనున్నాను అని చూపించవచ్చు కదా. ఉదాహరణకి ప్రహ్లాదుడు నీ దేవుడు ఎక్కడ అన్నప్పుడు నరసింహ అవతారం అవతరించినట్టుగా. నేను చెప్పేది ఇంటరప్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాం స్టోరీ. సార్ ఇప్పుడు దేవుడి విషయంలో చిత్రవదనలు పడుతున్న మొహమ్మద్ ప్రవక్త వారు నేను ఏదైనా అన్నప్పుడు కొద్దిగా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇంటరప్షన్ లాగా చూడకండి. నేను ఉద్దేశం ఏం 100% మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు. నేను చెప్పాలనుకున్న స్టోరీలో నేను తప్పుగా అనిపించలే. నేనేమంటున్నా, నీ దేవుడు ఎక్కడా అని అడిగినప్పుడు నిజంగా లేడు అనే వాళ్ళందరికీ నరసింహ అవతారం అవతరించినట్టుగా దేవుడు. దీనికి సమాధానం ఏంటంటే, దీనికి సమాధానం ఏంటంటే అది ఒక పరీక్షాకాలం వీరి కోసము, వారి కోసం గడువు కాలం ఇవ్వడం జరుగుతుంది. వారి కోసం గడువు ఇవ్వడం జరిగింది, మారుతారేమో అన్న ఆలోచనతో. ఒకేసారి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా పట్టుకోవడం మొదలు పెడితే ఈరోజు భూమి మీద మీరు నేను ఎవరో ఉండేవాళ్ళం కాదు. తప్పు చేసిన వెంటనే దేవుడు శిక్షించడం మొదలు పెట్టేస్తే భూమి మీద ఒక్క మనిషి కూడా ఈరోజు మిగిలి ఉండేవాడు కాదు. అవునా లేదా? జరిగిన సంఘటన చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్ద ప్రశ్నలు ఏమనైతారు మీరు. ఖురాన్ మీద అనేక ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నల సమాధానం ఇది వింటే కానీ మీకు అర్థం కాదు. కొంచెం ప్రశాంతంగా 5-10 నిమిషాలు వినండి. ఇప్పుడు అక్కడ ఏమైంది, దేవుడి యొక్క ఆజ్ఞతో అక్కడ నుంచి వలసపోవాలి అని ఆజ్ఞ వచ్చినప్పుడు అక్కడ నుంచి మదీనాకి వలసిపోయారు. ముందు అబిస్సినాకి వెళ్తారు కొంతమంది, మళ్ళీ అక్కడ నుంచి మదీనా వలసిపోతారు. అక్కడ నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరం, మక్కా నుంచి మక్కా స్వస్థలం వదిలేసి, సొంత ఇళ్ళు, సొంత వ్యాపారాలు, అనేక మంది తమ రక్త సంబంధికులను వదిలేసి, కొంతమంది భార్య పిల్లలను వదిలేసి, అలాంటి పరిస్థితుల్లో కూడా వలసపోయే పరిస్థితి. అంటే తప్పని పరిస్థితుల్లో వలసపోయే పరిస్థితి వచ్చింది అక్కడికి. ఎందుకు? వాళ్ళకి భావస్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ లేకుండా చిత్రహింసలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వలసపోయారు. వీళ్ళు మదీనా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్థిరపడే ప్రయత్నం చేస్తున్న లోగోనే 1 సంవత్సరం లోపలనే మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి అటాక్ చేస్తారు వాళ్ళకి. అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది వాళ్ళకి వీళ్ళకి మధ్యన, దాన్ని జంగే బదర్ అంటారు. ఇక్కడ గమనించాలి, జంగే బదర్ అంటే బదర్ అనే స్థానంలో జరిగిన యుద్ధం ఇది. ఈ బదర్ ఎక్కడుంది? మదీనా పట్టణం పక్కనే ఉంది, దాని పొలిమేరలో ఉండి
అక్కడ జరిగినట్టు యుద్ధం. వీళ్ళు వచ్చి అక్కడ అటాక్ చేశారు. వాళ్ళు డిఫెన్స్ తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం వారు మళ్ళీ వీళ్ళతో పోరు సలపడం జరిగింది. వీరేంది మరి ఆ యుద్ధంలో ఓడిపోయి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ముష్రికులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నుంచి వచ్చినటువంటి కాఫీర్లు ఎవరైతే ఉన్నారో, అంటే తిరస్కారులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ ఒక సంవత్సరం కాకముందే మళ్ళీ ఇంకోసారి అటాక్ చేస్తారు. జంగే ఉహద్ అవుతుంది. ఈ విధంగా మాటి మాటికి వాళ్ళని డిస్టర్బ్ చేయడము, వాళ్ళని యుద్ధాలు చేయడము, అంటే సమూలంగా వీళ్ళని హతమార్చాలన్న ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణము. దాదాపుగా వలసపోయిన తర్వాత దాదాపు 8 సంవత్సరాల సమయం గడిచిపోయిన తర్వాత ఆ సమయంలో దాదాపు 10,000 మంది సైనికులతో, అంటే 10,000 మంది తన అనుచరులతో మొహమ్మద్ ప్రవక్త అప్పటికి మొహమ్మద్ ప్రవక్త వారికి జిబ్రియల్ పూర్తి ఖురాన్ని బోధించిందా? పూర్తిగా అవ్వలేదు. ఖురాన్ అవతరణ జరుగుతూ ఉంది. అంటే ఎప్పటికప్పుడు సంఘటనలను బట్టి ఒక్కొక్క మక్కాలో 13 సంవత్సరాలు, అక్కడ నుంచి వలసపోయిన తర్వాత మదీనాలో 10 సంవత్సరాలు. మదీనా వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు అటాక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోరు దేని మీద జరుగుతుంది చెప్పండి? ఇక్కడ యుద్ధం దేని మీద జరుగుతుంది? సృష్టికర్త మేము ప్రత్యక్షంగా ఆరాధించుకుంటాము. వీళ్ళు ఏంటంటే లేదు మేము చెప్పినట్టుగానే ఉండాలి. అప్పటికప్పుడు కొత్త మతం కొత్త దేవుడు అంటే యాక్సెప్ట్ చేయలేదు వీళ్ళు. వీళ్ళు యాక్సెప్ట్ చేయడం, వీళ్ళ అధికారం పోతుంది, వీళ్ళకు ఉన్నటువంటి అధికారం పోతుంది, మా పెద్దరికం పోతుంది, మాకున్న ఆర్థిక రాబడి పోతుంది. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా కానీ నా వర్గము, నా సంపద, నా సంఖ్య, నా పొజిషన్ చూసుకున్న అందరు కూడాను. ఇప్పుడు ఉదాహరణకి నీకు ఎవరితో సంబంధం లేదు, దేవుడితో నువ్వు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, దేవుడితో నువ్వు డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవచ్చు అంటే నాకు ఇంకెవరు అవసరం లేదు కదా. ఎవరు అవసరం లేదంటే ఆదాయం పోయినట్టే కదా వాళ్ళందరికీ కూడాను. ఇది ప్రాబ్లంలకి, ముఫ్తీర్లకి ప్రాబ్లం ఇది. ఇక్కడ ఉన్నటువంటి పండితులు ఏ మతమైనా, క్రైస్తవ పండితులకి ఆ ప్రాబ్లం. కానీ అప్పుడైతే రాజులు, రాజ్యాలకి, పెద్దలకి అక్కడ క్రైస్తవ పండితులు ఉన్నారు, యూద పండితులు ఉన్నారు, అక్కడ అరబ్బులో ఉన్నటువంటి వేరు తెగల పండితులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటి సమస్య ఏంటంటే మా పట్టు పోతుంది, మా అధికారం పోతుంది, మా ఆర్థిక రాబడి పోతుంది అని చెప్పేసి వీళ్ళకి మత స్వేచ్ఛ లేకుండా అవి చేశారనమాట. ఆ టైంలో దాదాపు 8 సంవత్సరాల గడువు అయిపోయిన తర్వాత అప్పటికి మొహమ్మద్ ప్రవక్త యొక్క అనుచరులు ఎక్కువైపోయారు. తన స్వస్థలం, పుట్టిన స్థలం మక్కా కదా, దాదాపు 10,000 మంది సైనికులతో పాటు అప్పుడు మదీనా వెళ్తారు. అంతకన్నా ముందు 8 సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం జరుగుతుంది, సులే హుదైబియా అని చెప్పేసి ఒక ఒప్పందం. ఇప్పుడు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవద్దు, దాదాపు ఇన్ని సంవత్సరాల వరకు యుద్ధం చేసుకోవద్దు అని ఒక అగ్రిమెంట్ కూడా వస్తారు. అగ్రిమెంట్ కూడా వీడు బ్రేక్ చేస్తారు, మళ్ళీ అగ్రిమెంట్ కూడా బ్రేక్ చేస్తారు. ఇదైన తర్వాత ఖచ్చితంగా హిజ్రీ 8వ సంవత్సరంలో, అంటే మదీనా వచ్చిన 8 సంవత్సరాల తర్వాత మక్కాకు వస్తారు. దాదాపు 10,000 మంది తన సహచరులతో పాటు. ఎప్పుడైతే వారు వస్తారో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను వీరికి సరెండర్ అయిపోతారు. అంటే వీళ్ళు ఎంత చిత్రహింసలు పడి ఉంటారంటే, ఒక సైనికుడు అంటాడు, ఈరోజు మేము మా కక్ష తీర్చుకునేటువంటి రోజు, మేము మా మీద ఏదైతే చిత్రహింసలు పెట్టారో దాన్ని కక్ష తీర్చుకుందాము, పగ తీర్చుకుందాము అంటే మొహమ్మద్ ప్రవక్త చెప్పిన సమాధానం ఏంటంటే, లేదు ఈరోజు క్షమించేటువంటి రోజు ఇది, అందరికీ కూడా క్షమాపణ ఉంది, ఎవరి మీద ఎవరు కక్ష తీర్చుకోవద్దని చెప్పేసి వస్తారు. అక్కడ అందరి సమ్మతితో ప్రజాస్వామ్యంతోనే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడ మక్కాలో. అయితే ఇది మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళ అధికారం అక్కడ వచ్చేస్తుంది, మక్కాలో అధికారం వచ్చేస్తుంది. అప్పటికి కూడా మా అధికారం పోయిందని చెప్పేసి ఎవరైతే మత పండితులు ఉన్నారో, మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా ఒక 6 నెలల లోపల మళ్ళీ కొంతమందిని పోగు చేసుకుని మళ్ళీ అటాక్ చేయడం మొదలు పెడతారు. వారి గురించి వచ్చినటువంటి వాక్యాలు ఇవి. అది కూడా ఏమని వచ్చినాయి ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. ఒకసారి వినండి. క్వశ్చన్ కూడా ఏంటంటే, ఇక్కడే అసలైన వీరు ఇద్దరు అల్లాహ్కి సంబంధించిన వ్యక్తులే కదా, దేవుడికి సంబంధించిన ప్రతి మానవుడు కూడా. మరి అప్పుడు వాళ్ళిద్దరికి సయోగ్యత కలిగిస్తారా, లేక వాళ్ళని మాటేసి చంపమంటారా? అంటే నేను అపోజిషన్ పార్టీ అని ఇందాకనే చెప్పాను. ఇప్పుడు నేను మాట చెప్తాను సార్. ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో అర్జునుల వారికి శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు. అక్కడ వారికి సంస్కరించవచ్చు కదా, వాళ్ళని సంస్కరించి ధర్మంలో వచ్చే విధంగా దేవుడు చేసేయచ్చు కదా. ఎందుకు యుద్ధమే చేయమంటున్నారు? ఎందుకు చంపమని ఎందుకు అంటున్నారు? ఎందుకు చంపాల్సింది? ఎందుకు? వాళ్ళ మనసు మార్చేయచ్చు కదా దేవుడు. అక్కడ వాళ్ళకి అర్థమేంటంటే దేవుడు చెప్పలేకపోయాడా, వాళ్ళు మార్చలేకపోయాడా? దేవుడు అంత అశక్తుడైపోయాడా? దేవుడు చేయొచ్చు కదా, కొన్ని అద్భుతాలు చూపించవచ్చు కదా, వాళ్ళు మార్పు చేయొచ్చు కదా. ఇలాంటి వితండవాదన ప్రశ్నలు చాలా చేయొచ్చు. స్వయంగా దేవుడు అక్కడ ఉండి చెప్పినా మారలేదు అంటే దేవుడు కూడా మార్చలేకపోయాడా? స్వయంగా ఇక్కడ దేవుడు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం జరుగుతుంది, అప్పుడు ధర్మస్థాపన జరగాలి. ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటి? వీళ్ళిద్దరి మీద దేవుడు సయోగ్యత కలిగించలేకపోయాడా? అయిపోయింది కదా. నేనేమంటున్నా, ఇప్పుడు విషయం ఏంటంటే మహేందర్ గారు, ప్రశ్నలు అడగాలంటే చాలా ప్రశ్నలు అడగవచ్చు, అలా కాదు. దేవుడు స్వయంగా తన ప్రవక్త ద్వారా అనేక వాక్యాలు, సార్ నేనేమంటున్నా చూడండి, అనేక వాక్యాలు వాళ్ళకి బోధించడం జరుగుతుంది, వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. ఏమనుకుంటున్నారంటే, నేను చెప్తాను, కురుక్షేత్రంలో జరిగినటువంటి 2 ఫ్యామిలీస్ మధ్య వరకేనా దేవుడు ఉన్నాడు? మిగతా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడు ఉన్నాడు. అక్కడ కేవలం జరుగుతున్న యుద్ధం వేరు, నేను చెప్పినటువంటి కాంటెక్స్ట్ వేరు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే,
మొట్టమొదటిసారిగా భూమి మీద ధర్మస్థాపన జరుగుతుంది ఇస్లాం యొక్క. నో 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 మొట్టమొదటిసారి జరగట్లేదు ఇది. ఇదే అంటే అంతకుముందు మహమ్మద్ గతంలో మీకు చెప్పాను. ముందు ఇస్లాం ఉందా? ఎందుకు లేదు? మరి అప్పుడు ఇలా యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి? మా యొక్క డబ్బులు పోతున్నాయి, మా యొక్క రాబడి పోతుంది, మా పెత్తనం పోతుంది. ఇప్పుడు కొత్తగా దేవుడు తీసుకొస్తున్నాడు, ఆయన పేరు అల్లానో ఇంకేదో, అరబిక్లో అయితే అల్లానే అన్నారు కాబట్టి ఇప్పటికీ అల్లాని. మహేందర్ గారు ఒక మాట చెప్తాను, నేను చెప్పింది మీరు వినలేదేమో. అంటే స్వయంగా మొహమ్మద్ ఇక్కడ ఏం జరుగుతుంది మాట్లాడుతున్నాడు కదా సార్. లేదు, ఇక్కడ ఒక విషయం చెప్తాను. దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించుకుంటూ వచ్చాడు. ఆ ప్రవక్తలు బోధించింది ధర్మం. ఆ ప్రవక్తలు వెళ్ళిపోయిన తర్వాత మత బోధకులు దాన్ని మార్చి మతాలుగా చేసుకున్నారు. అప్పుడు మళ్ళీ ప్రవక్త వస్తున్నాడు. అక్కడ మొహమ్మద్ ప్రవక్త వచ్చారు. మొహమ్మద్ ప్రవక్త వచ్చి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి, యూదులకి, అక్కడ ఉన్నటువంటి మక్కా యొక్క ప్రజలకి బోధిస్తున్నారు. ఏమని? కొత్త మతాన్ని తీసుకురాలేదు. పాత ఆల్రెడీ వీళ్ళకి చెప్పబడింది రిమైండ్ చేయడం కోసం వచ్చారు, గుర్తు చేయడం కోసం వచ్చారు. ఎలా? ఇప్పుడు వాళ్ళు అంటారు, ఏం నువ్వు కొత్త విషయం నుంచి బోధిస్తున్నావేంటి? మేము ఇంతమందిని ఆరాధిస్తుండే ఒకే దేవుడు అంటావేంటి అంటే, నేను కొత్త ధర్మాన్ని తీసుకురాలేదు. నేను మీ పూర్వీకుడైన మోషే ధర్మాన్నే బోధిస్తున్నాను, మీ పూర్వీకుడైన ఈసా యేసు ధర్మాన్నే బోధిస్తున్నాను, మరియం ధర్మాన్నే బోధిస్తున్నాను, అబ్రహాం ధర్మాన్నే బోధిస్తున్నాను. కొత్త ధర్మం తీసుకురాలేదు. వారు కూడా ఏకేశ్వరోపాసన చేసేవారు, వారు కూడా ఒకే దేవునికి భయపడి జీవితం గడిపేవారు. మీ పూర్వీకుల మార్గం వైపుగా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, మధ్యలో మీరు మార్గభ్రష్టులు అయిపోయారు. కాబట్టి వారి గ్రంథాల్లో ఉన్న విషయాలు మళ్ళీ వివరిస్తున్నారు వాళ్ళకి. సేమ్ ఎట్లా అవుతుంది సార్? ఆయన యెహోవా గురించి బోధిస్తున్నప్పుడు ఇక్కడ ఈయన అల్లా గురించి బోధిస్తున్నాడు కదా. మళ్ళీ మీరు అక్కడికి వచ్చారు. ఒక మాట, ఈ విషయం ఏంటంటే అల్లా అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? అరబ్బులో ఉన్నటువంటి అరబ్బు ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా అల్లానే అంటారు, యూదులు కూడా అల్లానే అంటారు, వాళ్ళు కూడా అల్లానే అంటారు. అరబ్బీ భాష మాట్లాడేవాళ్ళు ఎవరైనా కానీ పైన ఉన్నవాడిని అల్లా అన్న పదంతోనే పిలుస్తారు, పైన దేవుడు అని చెప్పేసి. యెహోవా అన్న పదం అరబ్బులో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు, అక్కడున్న క్రైస్తవులకు తెలియదు యెహోవా అన్న పదం. ఎందుకు? భాష మారితే మారిపోతుంది అక్కడ ప్రాంతాన్ని బట్టి. కాబట్టి వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే, సృష్టికర్త మీ దగ్గర గ్రంథాన్ని ఇచ్చాడు కదా, ఆ గ్రంథాన్ని వదిలేసి ఎందుకు ఇలా ఆరాధిస్తున్నారు, ఎందుకు మీరు ఇలా జీవితం గడుపుతున్నారు, వీళ్ళు అహంకారం ఎందుకు వచ్చేసింది, మీ వ్యవహారం సరిదిద్దుకోండి, సంస్కరించుకోండి. ఇంతకుముందు వాక్యాన్ని మనం చదివాం. ఎవరైతే ఈ మాటలు విని ఎవరైతే వారిని సంస్కరించుకుంటారో, వారి గ్రంథ ప్రకారంగా నిలబడతారో అని చెప్పడం జరుగుతుంది. అంటే వారి గ్రంథంని అవతరించిన గ్రంథం దేవుడు, ఈ గ్రంథాన్ని అవతరించిన దేవుడు ఒకడే. ఒకే దేవుడు ఉన్నాడు, పైన ఒకే పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనే అనేక మంది ఋషులను పంపించాడు, అనేక ప్రాంతాల్లో పంపించాడు. ఏ భాషలో పంపిస్తాడు? ఆ ప్రజలు మాట్లాడే భాషలో పంపిస్తాడు. అవునా? రైట్, కంప్లీట్ చేయండి సార్. క్లియర్ అయిందా మీకు? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త వారి ఇక్కడ మక్కా వచ్చేసి స్థాపించిన తర్వాత ఎవరైతే మళ్ళీ తిరుగుబాటు చేశారో, ఈ తిరుగుబాటు దేనికోసం జరుగుతుంది? వీళ్ళు దేనికోసం? మత దౌర్జన్యం కోసం జరుగుతుంది. ఇది ఇక్కడ మత స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మత దౌర్జన్యం కోసం జరుగుతుంది. ఆ టైంలో అవతరించినటువంటి వాక్యాలు సూర్యతౌబాలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈ ముష్రికులు ఎవరైతే ముష్రికులు ఉన్నారో, అల్ ముష్రికీన్ అన్నారు కదా, ఈ అల్ ముష్రికీన్ ఎవరైతే ఉన్నారో వారు అపరిశుద్ధులు అని చెప్పడం జరిగింది కదా. అపరిశుద్ధులు అంటే ఏ విషయంలో అపరిశుద్ధులు అని చెప్తున్నారు? శారీరకంగా అపరిశుద్ధులు అని చెప్పడం జరగట్లేదు ఇక్కడ. వారి హృదయాలు అపరిశుద్ధంగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం ఖురాన్లోనే. అంటే ఏ విషయాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు? వారితో తప్ప ఇతర ముష్రికులతో ఏ ఒడంబడికైనా ఎలా సాధ్యము? వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అంటే మీపై ప్రాబల్యం వహిస్తే మీ విషయంలో ఏ బంధుత్వాన్ని లెక్క చేయరు, ఏ ఒడంబడిక బాధ్యతను ఖాతరు చేయరు. వారు నోటి మాటలతో మిమ్మల్ని సమాధానపరచడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి మనసులు మాత్రం తిరస్కరిస్తాయి. అంటే ఇక్కడ వారి యొక్క లక్షణాలు దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంట? మీ మీద ప్రాబల్యం, అధికారం వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటే మీ బంధుత్వాన్ని లెక్క చేయరు, ఎలాంటి ఒడంబడికను కూడా, మీ మధ్య జరిగినటువంటి ఒడంబడికను కూడా ఏమాత్రం ఖాతరు చేయరు. వారి నోటి మాటలు మిమ్మల్ని సమాధానపరిచే విధంగా ఉన్నాయి, కానీ వారి మనసులు మాత్రం అలా లేవు. అంటే లోపల నుంచి అపరిశుద్ధులు అని చెప్పేసి అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి వారితో చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం, సూర్య ఆలి ఇమ్రాన్లో 18వ వాక్యంలో కూడా చెప్పడం జరుగుతుంది. విశ్వాసులారా, మీ పక్షం వారిని తప్ప ఇతరులు ఎవరిని మీకు అంతరంగికులుగా చేసుకోకండి, క్లోజ్ ఫ్రెండ్షిప్ చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాలైనా ఉపయోగించుకోవడానికి వెనుదీయరు. మీకు హాని చేయాలనుకుంటే చిన్న అవకాశం వచ్చి వదిలిపెట్టండి. మీరు నష్టం కలిగించేదే
మీకు నష్టం కలిగించేదే వారికి ప్రీతికరం, వాళ్ళకి ఇష్టం అది. వారి కడుపు మంట వారి నోట నుండి బయటపడుతుంది, వారి మాట్లాడే మాటలో అర్థమైపోతుంది. కానీ వారు తమ హృదయాలను దాచి ఉంచింది దీనికంటే తీవ్రమైనది. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ పగ అర్థమవుతుంది, కానీ వాళ్ళ హృదయాలు ఎంతకన్నా మించింది ఉంది. అంటే వాళ్ళు బయట కనబడుతుంది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు వారితో జాగ్రత్తగా ఉండండి. వారు ఎవరు? వీరి బాబాయినే, వీళ్ళ మామయ్యనే, వీళ్ళ అన్నయ్యనే, అంటే క్లోజ్, ఒకే ఫ్యామిలీ, ఒకే ఫ్రెండ్షిప్. దీంట్లో నుంచి కొంతమంది ధర్మంలో ఉన్నారు, కొంతమంది అధర్మంలో ఉన్నారు. ఎలాగో వీంట్లో ఇంట్లో రిలేషన్స్ ఉన్నాయి, లేడీస్ రిలేషన్స్ ఉంటాయి, జెంట్స్ రిలేషన్స్ ఉంటాయి. ఒకటే కుటుంబకులు కానీ తిరస్కరిస్తూ ఉంటారు, వీళ్ళు విశ్వసించి ఉన్నారు. అంటే ఆ రిలేషన్స్ ఉంటాయి కదా, ఆ రిలేషన్స్ ఉన్నప్పుడు జాగ్రత్త. వీళ్లతో అలా ఉండబాకండి, రిలేషన్స్ మెయింటైన్ చేయబాకండి. ఎందుకంటే వారికి ఏ అవకాశం వచ్చినా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తారు, మిమ్మల్ని నష్టం చేయడమే వాళ్ళ ఉద్దేశంగా పెట్టుకున్నారు. వారి మాటలు మాత్రం సమాధానకరంగా ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, వారి హృదయాల్లో మాత్రం చాలా చెడ్డగా ఉంది. ఇంత క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అంటే ఆ టైంలో దేవుడి నడిపింపు, మీరు ఇక్కడ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది సార్? అంటే ఈ విషయంలోనే వాళ్ళు అపరిశుద్ధులని ఎవరు చెప్పారు? వారి మానసికంగా వారి ఆలోచనలు అపరిశుద్ధంగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆ వ్యక్తులు మాత్రమే. అదే మహేంద్ర గారు, ఈ వంచక పండితులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే వీళ్ళ మీద యుద్ధానికి దాడి చేస్తున్నారో వారి విషయంలో, అంటే వాళ్ళు మొదట వాళ్ళు చేసింది ఏంటిది? ఒడంబడిక ఏదైతే ట్రీటీ ఉందో అది బ్రేక్ చేశారు, ఒడంబడిక రద్దు చేసుకున్నారు. రెండోది, మళ్ళీ అక్కడ ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఎవరైతే ఒడంబడిక బ్రేక్ చేశారో, ఎవరైతే మీ మీద అటాక్ చేస్తున్నారో వాళ్ళ గురించి వచ్చినటువంటి వాక్యం మనం ఖురాన్ మనం చదివితే, ఖురానే కాదు ఏ ఆధ్యాత్మిక గ్రంథం చదివినా కానీ 2 రకాల విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటిది సామాన్య పరిస్థితిలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఉంటాయి. రెండోది ఇక్కడ ఆ యుద్ధ పరిస్థితిలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఉంటాయి. యుద్ధ పరిస్థితిలో ఉన్నటువంటి ఆజ్ఞలని యుద్ధ పరిస్థితిలోనే తీసుకోవాలి తప్ప సామాన్య పరిస్థితులు అప్లై చేయలేము మనం. ఉదాహరణకి కరోనా సిచ్యువేషన్లో కండిషన్స్ ఉన్నాయి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, దూరంగా నిల్చోవాలి. ఇప్పుడు అప్లై కావు అవి, అవును కదా? యుద్ధ కండిషన్లో వచ్చినటువంటి చెప్పబడే ఆజ్ఞలు కేవలం అప్పటికి మాత్రమే ఉంటాయి తప్ప. అంటే ఇప్పుడు చాలా మంది రాజులు ఇప్పుడు లేటెస్ట్ ఉన్న లీడర్స్ ఇంకా ఇదే ఫాలో అవుతున్న క్రమం మీరు ఎప్పుడు గమనించలేదా సార్? లేదు, యాక్చువల్గా హానెస్ట్గా మీరు గమనించలేదా? లేదు, కాఫీర్లుగా రజాకార్ల పాలన టైంలో కాఫీర్ అని శిస్తు వసూలు చేయడం ఇలా కొనసాగుతుందని మీకు అనిపించలేదా? లేదు. విషయం ఏంటంటే ఒకటి, ఇప్పుడు కూడా మీ మక్కా మసీదులో ఇప్పటికి కూడా అన్య మతస్థులకి ఎంట్రీ లేదు, అదన్నా ఒప్పుకుంటారా? కదా సార్, ఎంట్రీ లేదు, వాస్తవం. ఇప్పటికి కూడా లేదు. సేమ్ అదే కాఫీర్ అనేది ఇంకా నడుస్తుంది కదా మరి? లేదు, అలా కాదు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇక్కడ కాఫీర్ అనేది తప్పుగా తీసుకుని బాధపడుతున్నది హిందూ సోదరులు కాదు, ముస్లిం పండితులు దావా మైదానంలో ఉండి చేస్తున్న వాళ్ళే బాధపడాలి. కారణం ఏంటంటే నువ్వు ఎంతకాలం కాఫీలు చెప్తా ఉంటే ఇక్కడ విషయం చెప్తాను, దేవుడికి దగ్గర చేసే పరిస్థితి లేదు కదా. నార్మల్ సామాన్యులను ఇంకా దేవుడికి దగ్గర రానివ్వరు. ఎంతకాలం విభేదాలు ఇవే జరుగుతూ ఉంటాయి తప్పితే కానీ, అసహ్యం పుట్టేలాగా ఒకరికి ఉంటుంది తప్పితే కానీ, ఈ గేట్ ఒకటి తీసేస్తే కాఫీర్ అని ఇందాక మీరు చాలా చక్కగా చెప్పారు ఎవరెవరు కాఫీర్లు అని. అది హిందూస్కి అయితే తెలియదు ఎవరు కాఫీర్ అనేది ఇంతవరకు. అండ్ ఎవరైతే నిజదేవుణ్ణి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు రాకుండా దావ పండితులు గేట్ వేస్తున్నట్టుగానే ఉంది ఇది. యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, సూరే తౌబాలో 28వ వాక్యం చూస్తే, విశ్వసించిన ప్రజలారా ఆ ముష్రికులు అపరిశుద్ధులు ఏ విధంగా అపరిశుద్ధులు అనేది ఇంతకుముందు మనం చూసాం. అంటే మానసికంగా వారు మీ పట్ల విరోధాన్ని కలిగి ఉన్నారు, బయటికి మంచిగా మాట్లాడుతున్నారు తప్ప మానసికంగా వాళ్ళు చెడు భావాలు కలిగి ఉన్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ మిమ్మల్ని నష్టం కలిగిస్తారు, మిమ్మల్ని నష్టం కలిగించే అవకాశం వాళ్ళు వదులుకోరు, దాంట్లోనే వాళ్ళకి సంతోషం ఉంది అని. అంటే వాళ్ళు అలాంటి ఇంటెన్షన్ లోపల బయట మంచిగా మాట్లాడుతున్నారు, మానసికంగా వాళ్ళు అపరిశుద్ధులు అని చెప్పారు. కనుక ఈ సంవత్సరం తర్వాత వారు మసీదే హరాం దరిదాపులోకి రానివ్వకుండా ఉంచండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మసీదే హరాం కాబా ఏదైతుందో అక్కడ దరిదాపులోకి రానివ్వకుండా ఉంచండి అని చెప్పడం జరిగింది. అయితే ఎవరిని రానివ్వద్దని చెప్తున్నారు? అల్ ముష్రికీన్ అంటే ఆ ముష్రికులు. ఏ ముష్రికులు అయితే స్వభావం కలిగిన వాళ్ళు ఎవరైనా లేదు, అది కూడా కాదు. ఆ స్వభావం కలిగి ఉన్నటువంటి ఎవరైనా సరే కాదు. ఎవరైతే ఆ సందర్భంలో వీరి మీద అటాక్ చేశారో, వీరిని ఇళ్ల నుంచి ఎళ్ళగొట్టేశారో, ఒప్పంద భంగం చేశారో వారు మాత్రమే. ఓకే, అక్కడ కరెక్ట్గానే రాసున్నా కూడా మరి ఇప్పుడు కూడా ఎందుకు మసీదే హరాంగా ఉంచారు? కాబాలోకి అన్య మతస్థులకి ఎందుకు ఎంట్రీ లేదు? ఇప్పుడు కూడా ఎంట్రీ లేదంటే ఇప్పుడు ఆటవిక కాలంలో సరిపోయింది అక్కడున్న సిచ్యువేషన్స్కి. ఇప్పుడు కూడా మరి గ్లోబలైజ్డ్ లేటెస్ట్ మరి ఖురాన్ ఇప్పుడు
అవుట్డేటెడ్ అని చెప్తే మరి బాధపడతారేమో. ఖురాన్ అవుట్డేటెడ్ ఇక్కడ ఆ సమయంలో వచ్చిన ఆజ్ఞ మాత్రమే మరి ఇది. ఇప్పటికి కూడా ఇప్పటి మరి కోసం రానివ్వట్లేదు ఇప్పుడు అప్లై అయ్యే విషయం అయితే కాదు ఇది. మరి ఇప్పటికి రావాలి, అందరు పోవాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి. రావాలి, చూడాలి, అందరూ అర్థం చేసుకోవాలి. మ్యూజియంలోకి, మందిరాల్లోకి ఇప్పటికి అన్య మతస్థులు వస్తారు, అందరూ అన్వేషిస్తున్నారు, అన్వేషణకు చోటు ఉంది. వాస్తవం. అసలు అక్కడికి వెళ్తే ఏముందో అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. అవును. మరి ఎలా దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటాను? యాక్చువల్గా మసీదులోకి రాకూడదు అన్న నియమం అయితే నాకు ఎక్కడా కనపడలేదండి. మసీద్కి నేను ఇప్పటికీ 10 times వెళ్ళేస్తున్నాను సార్. మసీద్ కాబా కూడా కాబట్టి రానివ్వట్లేదు అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇది అప్పుడున్నటువంటి ఆ ముష్రికుల కోసం మాత్రమే వర్తించండి ఆయత ఇది. నాకు తెలిసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నారా అన్నది పరిశీలన చేయాలి. మీకున్న నాలెడ్జ్ లో రాణిస్తున్నారా సార్? రానివ్వట్లేదు. సంతోషం, అట్లీస్ట్ జెన్యున్ గా ఒప్పుకున్నారు. రానివ్వట్లేదు అనే విషయం జగమే జరిగిన సత్యం కదా అది. అదే మరి మళ్ళీ వితండవాదం చేస్తారేమో అనేది నా ఉద్దేశం. రైట్. ఆ తర్వాత మూడోది ఆ కారణాలు ఉన్నాయో పొలిటికల్ రీజన్స్, ఆ రాజకీయ. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి టెంపుల్లోకి ఒక ముస్లింగా నేను వస్తానని చెప్తే ఆ సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం రాణిస్తారో అని అది వేరే విషయం. ఎందుకు సార్, ముస్లిం సోదరులు ఎంప్లాయీస్ గా పనిచేస్తా ఉంటే వెరీ గుడ్, చాలా సంతోషం. అట్లా ఏ మందిరంలోనూ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. కాకపోతే ఇప్పుడు ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వెళ్ళినా కూడా కాబాకు రాణించుకోలేదు. చూడండి మరి బయట మళ్ళీ వాళ్ళు వందే మాత్రం పాడుతున్నారు, జాతీయ గీతం పాడుతున్నారు. ఎవరు? మన అరబిక్ సోదరులు, ఆ కింగ్ వాళ్ళు పాడుతున్నారు అండ్ జాతీయ జెండాకి సల్యూట్ కొడతా ఉన్నారు. ఇప్పటికీ మన దేశంలో ఉన్న కొంతమంది సోదరులు ఇంకా పాకిస్తాన్ జెండాకే చేయకొడతా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే ఇండియానే గెలవాలనే పరిస్థితి. కొంతమంది వ్యక్తిగత విషయాలు అవి. చూసారా? నేను కల్పించానా? నేను చుట్టం ఏం జరగలేదు, కాకపోతే నేను వినున్నాం ఈ విధంగా. కర్ణాటక ఎలక్షన్ జరిగిన తర్వాత జాతీయ జెండాకి బదులు వాళ్ళు పాకిస్తాన్ జెండాని ఎగరేసి జాతీయ జెండాని అవమానపరిచే విధంగా చేశారు సార్. పూర్తిగా ఖండించాలి ఆ విషయాలు, అలాంటి విషయాలు. భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు నాకేం సార్, మీకు కూడా తెలిసే ఉంటుంది, కొంతమంది ముస్లిం పాకిస్తాన్ గెలవాలని కోరుకున్న సందర్భాలు ఉంటారు. అజ్ఞానం, అదే అంటున్నాను. సరిగ్గా వారికి ఖురాన్ జ్ఞానం లేక ఈ విధంగా చేస్తున్నారు. చూడండి సార్, ఇక్కడ ఖురాన్ జ్ఞానం వేరు, బోధించే వాళ్ళల్లో ఉంది. ఖచ్చితంగా చూడండి, ఖురాన్ని బోధిస్తున్నారు ఎవరైతే ఉన్నారో వీరు సక్రమంగా బోధించకపోవటం వల్ల ఇలా వస్తుంది. ఎప్పుడైనా సామాన్య ప్రజలకు యొక్క మైండ్ సెట్ చేసేది ఎవరు? బోధకులే కదా. ఈ బోధకులు ఎప్పుడైతే ఇది ధర్మము అని బోధిస్తారో నిజంగా అది ధర్మమని అనుకుంటారు ప్రజలు కదా. కాబట్టి ఈ విభజించు పాలించు అన్న ఆలోచనే తప్పు. మానవులందరూ సమానమే, మానవులందరినీ కూడా ప్రేమించాలి, మానవులందరితో కలిసిమెలిసి ఉండాలి. ముస్లింలు కాని వాళ్ళందరూ కాఫిర్లే అన్న ఆలోచన తప్పది. ఎవరైతే తిరస్కరించారో వారే కాఫీర్లు అవుతారు. అది కూడా ఇలా వాళ్ళకి సంపూర్ణ సందేశం అందిన తర్వాత అప్పుడు మాత్రమే. ఎందుకంటే ప్రవక్తలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రవక్తని దేవుడు పంపించినప్పుడు ప్రవక్త ద్వారా సంపూర్ణ సందేశాన్ని అందిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎవరికైనా తెలిసి కూడా తిరస్కరిస్తే అవును ఖచ్చితంగా కాఫీర్ అవుతారు. ఇప్పుడు ప్రవక్త వచ్చినప్పుడు ఎంత స్పష్టంగా అయితే సందేశం ఇస్తారో అంత స్పష్టంగా మీరు నేను సందేశం ఇవ్వలేం. ఎందుకంటే ప్రవక్తలు దేవుడి సహాయంతో పని చేస్తుంటారు, వారి పరిచర్యలు మొత్తం దేవుడి వైపు నుంచి నడుస్తుంటాయి. అప్పుడు అద్భుతాలు కూడా చేస్తారు, ప్రవక్తలు అద్భుతాలు చేస్తారు, మిరాకిల్స్ జరుగుతాయి. ఆ టైంలో చూసిన వాళ్ళకి ప్రస్ఫుటం అయిపోతుంది, సంపూర్ణంగా సత్య నిరూపణ అవుతుంది. అక్కడ సంపూర్ణ సత్య నిరూపణ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరస్కరించకుండా విశ్వసించాల్సిందే. అప్పుడు కనుక విశ్వసించలేదంటే వాళ్ళు తిరస్కరించినట్లు అయిపోతారు. ఇవన్నీ ఇక్కడ సంబంధించిన విషయాలు సార్. మరి 3వ సూరా 85వ ఆయతలో అల్లా దృష్టిలో ఇస్లాం మాత్రమే సమతమైన ధర్మం అన్నట్టుగా చెప్తా ఉన్నాం. ఇస్లాం తప్ప వేరే మార్గాన్ని దేవుడు స్వీకరించాడు. ఇక్కడ యాక్చువల్గా 3వ సూరా 85వ ఆయతని ఏ రకంగా చూడవచ్చు? సరే, యాక్చువల్గా ఇస్లాం అంటే ఏమిటి? తన ఇష్టాలు పక్కన పెట్టి దేవుడు చెప్పిన మార్గం ప్రకారంగా జీవితం గడపడం ఇస్లాం. ముహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాతనే ఇస్లాం ఉందా అంటే కాదు. ముహమ్మద్ ప్రవక్త వారు చెప్పినటువంటి ఒక హదీస్ మనం చూసుకున్నట్లయితే ముహమ్మద్ ప్రవక్త వారు చెప్పిన ఒక హదీస్ ఉంటుంది. సహీ బుఖారీలో 3535 హదీస్లో ముహమ్మద్ ప్రవక్త వారు ఏం చెప్తారంటే ఇస్లాం అనేది ఒక ఇంటితో ఎగ్జాంపుల్గా చెప్తారు. ఒక ఇల్లు ఉంది, కంప్లీట్గా నిర్మించబడి ఉంది, ఆ ఇల్లు అలంకరించబడి కూడా ఉంది. ఆ ఇల్లు చాలామంది వచ్చి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందని దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ ఇంటికి ఒక మూలన ఒక ఇటుక తక్కువగా ఉంది అని చెప్తారు. ఆ ఇటుక తక్కువగా ఉంది, ఆ ఇటుకతో పరిపూర్ణమైపోతుంది, ఆ చివరి ఇటుకను నేనే అంటారు. అంటే ఆ ఇల్లు అనేది ఇస్లాం అయితే దాంట్లో ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ప్రవక్త అయితే ఆ మిగిలిన చివరి ఇటుక చివరి ప్రవక్త నేనే అన్నారు. అంటే ఇప్పుడు అక్కడ ముహమ్మద్ ప్రవక్త యొక్క స్థానం ఆ ఇంట్లో ఏమిటి, ఇస్లాంలో ఏమిటంటే ఒక ఇటుకతో సమానం.
అంతకుముందు ఇటుకలు ఉన్నాయి కదా, ఎన్నో ఇటుకలు ఉన్నాయి. ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త తను తానుగా నేనే ఆ ఇంటికి గుమ్మాన్ని అని చెప్పలేదు, నేనే పిల్లర్ని అనలేదు, నేనే బేస్ని అనలేదు, నేనే పై కప్పును అనలేదు, లేక నేనే మినార్ని అని చెప్పలేదు. నేను మూలనున్న ఒక ఇటుకను అని చెప్పారు తన సాధారణంగా. అంటే ఇస్లాం అనేది మొహమ్మద్ ప్రవక్తతో మొదలైంది ఏం కాదు. ఇస్లాం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా తన అహంకారాన్ని పక్కన పెట్టేసి దేవుడికి విధేయతై జీవితం గడపడం. ఇది ఎప్పటి నుంచి ఉంది? మొట్టమొదటి మానవుడు భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి కూడాను దేవుడి సందేశం వచ్చినప్పుడు ఎవరైతే విధేయత చూపుతారో విధేయత మార్గాన్ని ఇస్లాం అంటారు. అరబ్బీలో ఇస్లాం అంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అదే విధేయత మార్గం. ధర్మం అని తెలుగులో అంటాం మనం కదా. ఈ ధర్మము ఆది నుంచి ఉంది, చివరి ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త. అయితే దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే జీవితం గడుపుతారో వారికి భయము లేదు, వారిని దేవుడు స్వీకరిస్తాడు. అది ఏ ప్రవక్తనా కానివ్వండి, మోషే ప్రవక్త కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రవక్తలు కానివ్వండి, ఏ ప్రాంతంలో వచ్చిన ప్రవక్త అనగానే ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా జీవితం గడపాలి. వాటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి సార్, అవి చెప్పాలనుకుంటారా లేకపోతే వాటన్నిటికీ ఇంకా ఇవే ఆన్సర్స్ ఉంటాయి? ఇలా సూర్య తోబాలో 9వ సూరాలు ఇవే ఉంటాయి సార్. ఓకే. అయితే మహేంద్ర గారు ఇక్కడ సూర్య తోబా గురించి ఇంతకుముందు మాట్లాడాం కదా, ఇది కొద్దిగా ఎందుకో చాలా ఇంపార్టెంట్ అనిపించింది సార్. చెప్పండి. ఒకసారి ఇది చెప్పగలిగితే చూడండి. చెప్పండి. ఖురాన్ 8వ సూర 12వ ఆయత్. ఇదే సార్ సందర్భం ఏంటంటే ఇంకా ఆ సమయము అప్పుడు మీ ప్రభు దైవదూతలకు ఇలా సంజ్ఞ చేశాడు, అంటే మెసేజ్ ఇచ్చాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు విశ్వాసులకు స్థైర్యాలను కలిగించండి. నేను ఇప్పుడే ఈ అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని సృష్టించాను కనుక మీరు వారి మెడలపై కొట్టండి, వారి కీలుపై కొట్టండి, ఎందుకంటే వారు అల్లాహను ఆయన ప్రవక్తను ఎదిరించారు. ఆ అల్లాహను ఆయన ప్రవక్తను ఎదిరించే వారి పట్ల అల్లాహ్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తాడు. ఇది మీ శిక్ష, ఇక దానిని రుచి చూడండి. సత్యాన్ని తిరస్కరించే వారికి నరక శిక్ష ఉంటుందనే విషయము మీరు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఎవరైతే సృష్టికర్త తిరస్కరించారు, అల్లాని తిరస్కరిస్తే ఇక్కడ ఒక విషయం చెప్తాను, అత్యంత క్రూరంగా దాడి చేయమని స్వయాన అల్లానే చెప్తున్నట్టుగా కనపడతా ఉంది. విషయం ఒకటి చెప్తాను, అర్థం చేసుకోమంట. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి సార్. ఇక్కడ ఒకటి ఏమిటంటే ప్రవక్తని తిరస్కరించడం అంటే దేవుడిని తిరస్కరించడమే. దేవుడిని తిరస్కరించడం అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడిచ్చే సందేశం ఏంటిది? మీరు అహంకార రహితంగా నిరహంకారిగా దేవుడికి విధేయత చూపండి. అహంకారంగా ఉండి తోటి మానవులు ఇబ్బంది పెట్టకూడదు. అంటే ఒక వ్యక్తి సమాజంలో ఎంతో కీడు చేస్తుంటే కానీ వాడు దేవుడికి వ్యతిరేకంగా లేనట్టే. అంటే ఒక వ్యక్తి అహంకారంగా ఉన్నాడు, దేవుడు ఎక్కడ వారిస్తాడు? తన వల్ల అనేక వందల వేల లక్షల మందికి నష్టం జరుగుతూ ఉంటుంది, సామాజిక నష్టం జరుగుతుంటుంది, అక్కడ దేవుడు వారిస్తాడు. దేవుడు వారించినప్పుడు దేవుడికి విధేయత చూపట్లేదు. దేవుడికి విధేయత చూపియని మార్గాలు కొన్ని చెప్పొచ్చా సార్? హిందూ మార్గాన్ని అనుసరించి ఆలయాలను కట్టి దినదినం అక్కడ విగ్రహారాధన ఎక్కువగా జరుగుతున్నప్పుడు అల్లాకి విధేయుల అవిధేయుల ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ యుద్ధ సందర్భంలో అవిధేయులను చంపమని ఇక్కడ లేదు సార్. ఇక్కడ కూడా తిరస్కారుల గురించే చెప్పడం జరుగుతుంది. ఏ తిరస్కారులు? చూడండి, ఇక్కడ యుద్ధ సందర్భం ఏదైతే ఖురాన్లో ఉందో ఇది యుద్ధమే సార్. నేను అంటుంది దీంతో నేను కంపేర్ చేసి చెప్పట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహారాధనను తిరస్కరించమనే చెప్తుంది ఖురాన్. ఇట్లాంటప్పుడు దినదినం ఒక మతం అభివృద్ధి చెందుతూ ఉంది, ఒక ధర్మం అభివృద్ధి చెందుతూ ఉందంటే దినదినం ఇంతమంది ప్రజలు, వందల కోట్ల మంది ఆయనకి అవిధేయులే కాబట్టి అసహ్యం కలిగించే విధంగా మనుషులు ఉన్నారు అనే భావనలో ఖురాన్ ఉంటుందా ఉండదా? అసలు విషయం అంటే చెప్తాను నేను మీకు. సృష్టికర్తని దేవుణ్ణి మీరు ప్రత్యక్షంగా ఆరాధిస్తున్నారా, పరోక్షంగా ఆరాధిస్తున్నారా అనేది ఒక సబ్జెక్ట్ వేరు. అంటే సృష్టికర్తని డైరెక్ట్గా ఆరాధిస్తున్నారా? ఇప్పుడు విగ్రహాన్ని పెట్టి ఆరాధించే వాళ్ళ మనసులో కూడా దేవుడి భావన ఉంటుంది, దేవుడు అంటే భయం ఉంటుంది, దేవుడిని ఆరాధించాలని ఉంటుంది. ఎలా ఆరాధించాలో తెలియక వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇది మొదటి విషయం. దానికి అల్లాహ్కి సమతమైన ఈ రకంగా జరుగుతుంటే దైవాన్ని మాత్రమే ఆరాధించాలి, సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. వైదిక ధర్మం ప్రకారంగా కూడాను ఎంతమంది ఋషులు వచ్చారో ఆ ఋషులందరూ చెప్పిన సందేశం ఏంటంటే మిమ్మల్ని పుట్టించిన మీ సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో, అంటే ఏ రూపాలు పెట్టుకునే మనం ఆరాధిస్తున్నామో, ఈ రూపాలు సృష్టికర్త రూపాలు అయితే కావు. పుట్టించిన సృష్టికర్త రూపాలను పెట్టుకుని ఆరాధించట్లేదు. మనం ఏదో రూపాన్ని పెట్టుకుని ఆరాధిస్తున్నాము. దానికి సంబంధించి కొన్ని స్టోరీస్ మనం విన్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ధర్మము గ్రంథాల్లో నిక్షిప్తమైపోయి ఉంది. దాన్ని మనకు బోధించిన వాళ్ళు మాత్రం మతాలుగా బోధించేశారు. ఇక్కడ ఏమవుతుంది, ఇదే కరెక్ట్ అని చెప్తున్నాం, మనం ఫాలో అయిపోతున్నాం. చూడండి, ఎక్కడైతే మనకి దేవుడికి మధ్య ఎవరైనా ఒకరు వచ్చి నిలబడ్డారో, ఒక పండితుడిలాగా నిలబడ్డారో, అతను లేనిదే మన ఆరాధన జరగట్లేదు, మన ఉపాసన జరగట్లేదు అంటే ఒకసారి ఆలోచించాలి మనం.
సృష్టికర్తను నేను ఆరాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక పండితుడి మీదనో ఒక పూజారి మీదనో ఒక పాస్టర్ మీద ఆధారపడాల్సి వస్తుంది, తప్పకుండా ఆయన ఉంటేనే జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ సంథింగ్ ఇస్ ప్రాబ్లం. మన మీద ఆధారపడని చెప్తున్నాం, మధ్యలో ఒక అడ్డుగోడ నిలబడుతున్నారు అన్న విషయము. కాబట్టి ఇక్కడ అనేక సందర్భాలు ఏమైపోయిందంటే ధర్మాన్ని బోధించకుండా మతాలు బోధించుకున్నారు, అంటే వాళ్ళు సొంతంగా కల్పించుకున్నారు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్టేనా? ఇవన్నీ వాస్తవమేనా? అనాది నుండి కూడా ఒకే ధర్మం బోధించబడింది. ఏంటిది? మానవత్వంతో ఉండండి, నీతి నిజాయితీతో ఉండి సృష్టికర్తను ఆరాధించండి. సృష్టికర్తను ఆరాధించడం కోసం వచ్చిన ప్రవక్తలనే దేవుళ్ళుగా చేసుకున్నారు చాలామంది. మంచి మాటలు చెప్పిన వాళ్ళని దేవుళ్ళుగా చేసుకున్నారు, అవునా లేదా? కాబట్టి ఇక్కడ నేను ఆరాధిస్తూ నిజంగా పైవాడిని ఆరాధిస్తున్నానా లేక ఇంకెవరినైనా ఆరాధిస్తున్నానా అన్న క్లారిటీ మనకు రావాలి. కాబట్టి సృష్టికర్తన దైవానికి విధేయత చూపడం అంటే ఆయన యొక్క ఆజ్ఞలకి విధేయత చూపాలి, తర్వాత మానవత్వంతో ఉండాలి, నీతిని చేస్తూ సత్కర్మలు చేయాలి. రైట్. దాంట్లోనే ఇంకో సేమ్ అదే 8వ సూర 65వ ఆయత్తులో మీరు ఈ యుద్ధానికి సంబంధించిన వాక్యాలన్నిటికీ ఒకే సమాధానం సార్. ఎక్కడైతే యుద్ధం చేయమని చెప్తున్నాడు వర్స్ చదివి చెప్పండి. దాన్ని ప్రవక్త 8వ సూర 65వ ఆయత్. ప్రవక్త ముస్లింలను యుద్ధానికి పూరికొల్పు, మీలో గనక 20 మంది స్థైర్యం కలవారు ఉంటే వారు 200 మందిని జయిస్తారు, ఇంకా అటువంటి వారు 100 మంది గనక ఉంటే 1000 మంది సత్య తిరస్కారులను జయిస్తారు, ఎందుకంటే వారు బుద్ధిహీనులైన ప్రజలు. సరే, ఇప్పుడు అల్లా మీ బరువును తేలిక చేశాడు, ఆయనకు తెలుసు ఇంకా మీలో బలహీనత ఉందని, కనుక మీలో గనక 100 మంది సహన స్థైర్యాలు కల వారు ఉంటే వారు 200 మందిని, ఇంకా అటువంటి వారు గనక 1000 మంది ఉంటే 2000 మందిని అల్లా ఆదేశానుసారం జయించగలరు. సహనం కలవారితో అల్లా ఉన్నాడు. ఏంటి ప్రాబ్లం ఏంటి ఇక్కడ మీకు? రైట్. ఇక్కడ మీరు కొద్దిగా ఓపిక తీసుకొని అర్థమయ్యే విధంగా చెప్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం సార్. అదే దాన్ని ఇప్పుడు ఉదాహరణకి జంగే బదర్ ఉంది. జంగే బదర్ ఏంటిది? జంగే బదర్లో మక్కాలో బతుకుతున్నటువంటి ఏకేశ్వరోపాసన చేస్తుంటే వారిని వాళ్ళ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టేసి వాళ్ళు వలసపోయి మదీనా వెళ్ళే విధంగా చేశారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళను దాడి చేసే ప్రయత్నం. వచ్చిన వాళ్ళు ఎంతమంది? 1000 మంది సాయుధాలతో వచ్చారు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, తినటానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వీళ్ళకి దేవుడు ధైర్యం చెప్తున్నాడు, నేను మీతో పాటు నిలబడ్డాను, మీరు ధైర్యం కోసం పోరు సలపండి, మీరు ఇంతమంది ఉన్న ఇంతమంది మీద ధైర్యమే మోటివేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, నేను మీతో పాటు నిలబడతాను. ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు, నువ్వు భయపడబాకు, నువ్వు కాదు చంపుతుంది, నేనే చంపుతున్నాను, నువ్వు పోరాటం చేయి, నువ్వు చంపపోయినా వాళ్ళు చనిపోయారు ఆల్రెడీ అని చెప్పేసి ధైర్యం చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు శ్రీకృష్ణుడు అర్జునుడికి. ఏదైతే మోటివేషన్ ఉందో నువ్వు ధైర్యం నింపుతున్నారు, అదే ధైర్యం ఇక్కడ నింపడం జరుగుతుంది. షఫీ గారు, నేను అడిగబోయే ప్రశ్న నెక్స్ట్, మనస్ఫూర్తిగా ఒక ముస్లిం సహోదరుడిగా కాకుండా ఖచ్చితంగా హ్యుమానిటీ గ్రౌండ్స్ ఉండి, ముస్లిం సోదరుడుగా కాకుండా అంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ ఉండి అంటే ఆలోచించకుండా, సారీ అంటే ముస్లిం సోదరుడుగా కాకుండా కేవలం హ్యుమానిటీ గ్రౌండ్స్ ఉండి అంటే కోణంలో ఆలోచించకండి. ఖురాన్ ఎక్కడ చెప్పేది పూర్తిగా కంప్లీట్ అవ్వినాక మీరు చెప్పండి. అదే మీరు ఏమన్నారంటే నా మతమే గొప్ప, నా ఖురానే గొప్ప అని ఆలోచించి చెప్పేయడం కాకుండా వాస్తవంగా అలానే నిజమైన అలానే చెప్పండి. కానీ విషయం చాలా స్పష్టంగా ఏం చెప్తారు అని అంటే, ఖురాన్ స్పష్టంగా అవతరించిన శతాబ్దం ఏది? నేటికి 1400 సంవత్సరాల క్రితము. రైట్. అంతకు ముందు ఇస్లాం ఉండింది అని అన్నారు, కానీ వ్యాప్తి చెందినట్టుగా చరిత్ర విన్నారా? సపోజ్ బిఫోర్ క్రైస్ట్, యేసుప్రభుల వారు పుట్టకన్నా ముందే అలెగ్జాండర్ పుట్టాడు. రైట్. అప్పటికి కొంత విశ్వవిజేతగా ఉన్నాడు కూడా. ఆయన ముస్లిం సామ్రాజ్యాలను దేని మీదైనా, ఇరాన్ లాంటి ప్రాంతానికి పోతే అక్కడ పర్షియన్స్ ఉన్నారు, అంతేగాని ఇస్లాం పేరు ఏదైనా చరిత్రలో చెప్పాలి కాబట్టి ఇస్లాం అని చెప్పారు. ఖురాన్ ఫాలోవర్సో లేకపోతే అల్లాని విశ్వసించే వాళ్ళే ఉండొచ్చు. అలెగ్జాండర్ ఎక్కడ కూడా విలన్ జయించలేదు, ఈజిప్ట్ని ఇరాన్ని జయించుకుంటూ వచ్చాడు. అలా మొహమ్మద్ ప్రవక్త వారు ఇప్పుడు మీరు చదివినటువంటి ఈ ఆయత్ని, మీరు యుద్ధానికి వెళ్తే నేను నీ వెనకాల ఉన్నాను అని అక్కడి నుంచి ప్రారంభమై ఈరోజు అనేక దేశాల్లో 50-60 దేశాలలో ఇస్లాం వ్యాప్తి చెందింది కేవలం మొహమ్మద్ ప్రవక్త వారి వలన, లేదా అబ్రహం కూడా ఉన్నారు, మోజెస్ కాలం టైం ఉంది, వాళ్ళ టైంలోనా? చూడండి, యాక్చువల్గా విషయం ఏంటంటే అవతరణ ఎలా జరిగింది చూడండి, ఇక్కడ క్లారిటీ ఇస్తాను సార్. ఇస్లాం అంటే ఏమిటి? ఇస్లాం అంటే
అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది నిన్న వచ్చింది మొన్న వచ్చింది దీన్ని విశ్వసించాలా అనే విధంగా అడిగే క్వశ్చన్ కాదు ఇది. వాస్తవం ఏంటంటే ఎప్పుడు ఎవరు ఎలా అవతరించినా కూడా మానవ సంబంధాలు కలిసే విధంగా ఎందుకు లేవు, ఏకాభిప్రాయాలతో ఎందుకు లేవు అనే కోణంలో అడిగే ప్రయత్నం ఇది. ఇక్కడ విషయం ఏంటంటే ఇస్లాం అంటే ఏమిటి? దేవుడు ఆజ్ఞాపించిన ధర్మం ఇస్లాం. దేవుడు ఆజ్ఞాపించిన ధర్మం కేవలం ముహమ్మద్ ప్రవక్తకే ఆజ్ఞాపించాడా? కాదు. అంతకన్నా ముందు 1,24,000 మంది ప్రవక్తలకి ఆజ్ఞాపించిన ధర్మం ఇది. భారతదేశంలో కూడా చూసుకున్నట్లయితే అనేక వేల మంది ఋషులు వచ్చారు. ఋషులు అంటే ప్రవక్తలే. వీరికి కూడా ఏదైతే ధర్మాన్ని బోధించడం జరిగిందో అది కూడా దేవుని ధర్మమే. మీరు ఎట్లా కన్ఫ్యూజ్ అవుతున్నామంటే సార్ ఇప్పుడు ఇక్కడ చెప్పండి. ఇక్కడున్న ఋషులను ప్రవక్తలతో పోల్చటం, కానీ మరి అలాంటప్పుడు ఆ ఋషి ఋషులు అన్న ప్రవక్త ఏం బోధించారు? వేదవ్యాసుడు ఋషుడే. కానీ ఆయన బోధించినటువంటి రామాయణం మహాభారతంలో చెప్తున్నటువంటి ఏంటి? దేవుడి యొక్క అవతారాల గురించి చెప్పాడు. ఒక విషయం చెప్తాను నేను మీకు, క్లారిటీ ఇస్తాను నేను మీకు. కానీ అవి రెండు ఒకట్లా సృష్టికర్త అయిన దేవుడు పైన ఉంటాడు సార్. సృష్టికర్త అయిన దేవుడు పైన ఉన్నాడు, మనుషులు భూమి మీద ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు పైనుంచి పరమాత్మని అవతరింప చేస్తాడు. పరమాత్మ అంటే జిబ్రాయిల్, ఆయన్నే గాబ్రియల్ అంటారు, దాన్ని పరమాత్మ అంటారు. పరమాత్మ భూమి మీదకి అవతరించి మనుషుల్లో నుంచి ఒక మనిషిని ప్రవక్తగా ఎన్నుకొని ఆ ప్రవక్త అంటే ఋషికి సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? భూమి మీదకి అవతరించేది భగవంతుడు కాదు, పైన ఉండేది అక్షర పరబ్రహ్మ పైన ఉంటాడు. అనే క్వశ్చన్ ని నేను అడిగినప్పుడు మాట్లాడదాను. నేను ఇప్పుడు మీరు సైడ్ అవుతున్నారేమో అని గుర్తు చేయడమే నేను అంటుంది. మొహమ్మద్ ప్రవక్త వారు మీరు అదే అన్న దేవుడు ఇరాక్ ఆ తర్వాత మాట చెప్తారు మహేంద్ర గారు, మీరు డివైడ్ అవుతారు, అన్నిటిని టాపిక్ నుంచి మీరు డివైడ్ అవుతారు. డైవర్ట్ ఏం లేదు సార్. నేను వెళ్ళలే. మీకేమన్నానంటే ఋషులు ప్రవక్తలు ఒకటే అని మీరు చెప్పారు. ఋషి అంటే ఒక భాష, ప్రవక్త అంటే మొహమ్మద్ ప్రవక్త వారు వచ్చిన తర్వాతే కదా ఇస్లాం స్థాపన జరిగింది. ఆ తర్వాత దేశాలన్నీ వ్యాప్తి చెందినాయి, జయించుకుంటూ వచ్చారు. ఇది చరిత్ర కాదు. ఎవరు జయించారు? మొహమ్మద్ ప్రవక్త వారి తర్వాత కొనసాగించారు కొందరు. ఇస్లాం వ్యాప్తి జరిగింది. అవును. అదే టైంలో ఇరాక్, ఇరాన్ ఇవన్నీ స్వాధీన చేసుకోబడ్డాయి కదా. సిరియా ఆ టైంలో ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు ఖలీఫా 1, ఖలీఫా 2, ఖలీఫా 3 వాళ్ళ తర్వాత ఒకరు ఎలా జరిగింది చెప్తాను నేను మీకు. ఆ టైంలో ఎలా ఉండేదంటే ఏదైనా ఒక రాజ్యం ఉంది అంటే ఆ రాజ్యం యొక్క రాజు ధర్మమే ప్రజల ధర్మంగా ఉండేది. ఓకేనా? రాజుకి మెసేజ్ ఇచ్చేవారు ఏమని? దేవుడికి విధేయత చూపించు. ఇలా చెప్పడం కన్నా సార్ నాకు చాలా సింపుల్గా మొహమ్మద్ ప్రవక్త వారి జననం మరణం గురించి చెప్పండి ఫస్ట్, చాలా నీట్గా. ఆయన కర్తవ్యం ఏంటి? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ వదిలేయమంటారా? లేదు, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటిది జననం వ్యాప్తి? ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారి యొక్క జననం గురించి మరణం గురించి చెప్పి ఆయన జీవితానుసారం ఏం చేశాడు అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఏం జరిగింది అనేది కంటిన్యూ చేస్తే చక్కగా తెలుస్తుందేమో అని నా ఉద్దేశం. నాకు మీరు అడిగింది నాకు అర్థం కాలేదు. మొహమ్మద్ ప్రవక్త వారు పుట్టడం ఎప్పుడు పుట్టారు, గిట్టడం ఎప్పుడు గిట్టారు, ఆ కాలమాన పరిస్థితుల్లో ఆయన జీవిత ప్రయాణం మొత్తం ఎలా సాగింది, అంతం ఎలా అయింది, ఆ తర్వాత కొనసాగించారు. చెప్పేస్తాను నేను మీకు, మీరు వింటా అంటే మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా. ఇప్పుడే 3 క్వశ్చన్స్ దాటేసుకుంటూ వస్తున్నారు, మీరు అడుగుతున్నారు వినట్లేదు. ముహమ్మద్ ప్రవక్త వారు జన్మించిన తర్వాత మక్కాలో జన్మించారు. 40 సంవత్సరాల వయసులో ఆయనకు ప్రవక్త పదవి లభించింది. 40 సంవత్సరాల నుంచి ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు, ఖురాన్ అవతరణం. 40 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు మక్కాలో ఉన్నారు. ఆ తర్వాత మదీనా వలసిపోయారు. మదీనా నుండి 8 సంవత్సరాల తర్వాత మక్కా వచ్చారు. అక్కడ కూడా ఇస్లాం స్థాపన జరిగింది. అంటే 63 సంవత్సరాల వయసులో వారు చనిపోయారు. ఇది వారు జననము మరణము. పెళ్ళిళ్ళు, కుటుంబాలు, అది ఏమేమి చెప్పమంటారా చెప్పండి. అదే సార్ మొత్తం ఆయన జీవిత చరిత్ర. జీవిత చరిత్ర ఇప్పుడు నేను చెప్పలేను. జీవిత చరిత్ర ఒక ప్రశ్న జవాబు కదా, దానికోసం స్పెషల్ ఎపిసోడ్ పెట్టండి. ఇప్పుడు మనం కూర్చొని దాదాపు 6 గంటలు అయిపోయింది. అవునా? 6 గంటలు దాటిపోయింది కూడా మనం కూర్చొని. ఇప్పుడు మీరు మొహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర మొత్తం చెప్పండి అంటే మీరు ప్రశ్న ఉంటే అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు వారి 63 సంవత్సరాల జీవిత చరిత్ర చెప్పమంటే ఏం చెప్పమంటారా చెప్పండి. ఇప్పుడు చరిత్ర అని చెప్పనంటే రామాయణాన్ని చెప్పాలి అని అంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, తెచ్చాయని చెప్పొచ్చు, లేదో చెప్పొచ్చు. అదే నేను చెప్పాను కదా, వారు పుట్టారు 40 సంవత్సరాల్లో ఆయన ప్రవక్త పదవి వచ్చింది, ఖురాన్ అవతరించింది, 63 సంవత్సరాల్లో చనిపోయారు.